రోజు మన గెస్ట్ ఫౌండర్ ఆఫ్ పంచగట్టు దోశ. రోజుకి 7,000 నుంచి 8,000 దోశలు అమ్ముతారంట. ప్రతి రోడ్డు చివర ఒక ఇడ్లీ దోశ బండి ఉంటుంది. మీ దగ్గర నుంచి హౌ ఆర్ యూ డ్రైవింగ్ పీపుల్ టు పంచగట్టు దోశ? ముందు నుంచి కూడా చాలా బ్రాండ్ కాన్షియస్గా ఉండేవాడు. బ్రాండ్ దగ్గర నుంచి, నేమ్ దగ్గర నుంచి, కలర్ కాంబినేషన్స్, బ్రాండ్ విజిబిలిటీ, ద ఫుడ్ ట్రక్ డిజైన్, ఎవ్రీథింగ్ వాజ్ ఇన్నోవేటివ్. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఏదన్నా స్టార్ట్ చేయాలి అని అంటే దట్ బ్రాండ్ కాన్షియస్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేశానని చెప్పారు. ఒక కారం మసాలా, ఒక కారం మసాలా, ఈ ఉత్తప్పం. నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది 20 lakhs. ఒక ల్యాండ్ తాకట్టు పెట్టి మనం డబ్బులు తెచ్చాం. ఫస్ట్ 1 year ఆఫ్ ద బిజినెస్ లో గాన్, ఎవ్రీథింగ్ లాస్. వెరీ టఫ్ ఫేజ్, డిప్రెషన్స్, నిద్ర లేకుండా పాయింట్ ఆఫ్ టైంలో లైఫ్లో బిజినెస్ చేయాలనేది నా డ్రీమ్. అది చిన్నప్పటి నుంచి మనలో పెరుగుతా మనలో ఒక తెలియని మాన్స్టర్ని బిల్డ్ చేస్తాయి. ఈ రోజు నేను బ్యాక్ స్టెప్ వేసినానంటే ఇన్నేళ్ళ నా కళ, ఇన్నేళ్ళ ఇది మొత్తం కొలాప్స్. ఒక 20 రూపీస్ దొరికే ఇడ్లీ 50-60 రూపీస్ ప్రైజింగ్ లోనే ఉంటుంది. పంచకట్టు దోశ బ్రాండ్ ఈజ్ ప్రీమియం, బట్ వెన్ యూ లుక్ అట్ ద ప్రైజింగ్, నా సెగ్మెంటేషన్ మిడ్ సైజ్ మార్కెట్, మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్. టేస్ట్ బాగుంటుంది కాబట్టి పెద్ద పెద్ద స్టార్స్ వస్తారు, పొలిటీషియన్స్ వస్తారు, అందరూ వస్తారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోని వాటిలోని చాక్లెట్ దోశ, పిజ్జా దోశ భయంకరంగా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. ఇప్పుడు వరకు ఏదైనా చేశారా అట్లా? మై ఇన్నోవేషన్ లైస్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ రాయలసీమ. ఫ్యాన్సీగా ఏదైనా చేయాలని నేను ఎప్పుడు చేయను. బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ అ బిజినెస్ ఫర్ మీ, ఇట్స్ అన్ ఎమోషన్ ఫర్ మీ. కంప్లీట్ రీజన్ యొక్క ఎమోషన్ ఇది. అది నేను చెడగొట్టదలుచుకోను. నెక్స్ట్ 5 years పంచకట్టు దోశ ఏ స్టేజ్కి తీసుకెళ్లాలన్నది మీ విజన్? ఫర్ పంచకట్టు దోశ స్లో అండ్ స్టడీ మోడల్. వర్టికల్గా గ్రో అవ్వడం కాదు, వర్టికల్ అండ్ హారిజాంటల్. జస్ట్ నేను అవుట్లెట్స్ పెట్టుకుంటూ పోతాను అని అంటే ఒక పాయింట్ పోయిన తర్వాత కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే ఒక్క అవుట్లెట్ నడిపేది వేరు, 10 అవుట్లెట్లు నడిపే బాల్ గేమ్ వేరు. టెల్ మీ అ లిటిల్ మోర్ అబౌట్ హౌ యూ హైర్. నా దగ్గర ఎట్లా ఉంటుందంటే, కింద క్లీనింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు దోశ మాస్టర్లు అవుతారు, చెఫ్లు అవుతారు. ఒక బ్రాండ్ సక్సెస్ఫుల్ అని అంటే ఆ బ్రాండ్తో పాటు బ్రాండ్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా వాళ్ళ లైఫ్స్ బెటర్ అయినాయంటేనే వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ సక్సెస్ఫుల్ బ్రాండ్. Hi guys, welcome to another episode on Yent Money by Tamada Media. This is your host Anusha. F&B ఇండస్ట్రీలోని మనం ఇప్పటికీ ఒక 3 నుంచి 4 ఎపిసోడ్లు కవర్ చేయడం జరిగింది. ఈరోజు మన గెస్ట్ కూడా F&B ఇండస్ట్రీ నుంచే. రీజన్ ఏంటి అంటే, ఒక చిన్న డిస్క్లైమర్ బిఫోర్ వి స్టార్ట్ ఏంటంటే, నేను మాట్లాడిన చాలామంది వరకు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే F&Bలోని దిగాలి అన్న ఇంట్రెస్ట్ చాలామంది, 90% వరకు చాలామంది చూపించడం వల్ల F&B గెస్ట్ని తీసుకురావడం అన్నది జరుగుతుంది. F&B గెస్ట్లో కూడా ప్రతి ఇండస్ట్రీ నుంచి, అంటే ఈరోజు మన గెస్ట్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఆ జాన్రాలో ఉన్న గెస్ట్. సో ఐస్ క్రీమ్ నుంచి తీసుకొచ్చాం, కెఫే, అలా డిఫరెన్స్ ఉన్నట్టు, సబ్జెక్ట్లో డిఫరెన్స్ ఉన్నట్టు, కాకపోతే మీరు నేర్చుకోగలిగినట్టు తీసుకొని వస్తున్నాం. ఈరోజు మన గెస్ట్ నాగభరణ్, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ పంచగట్టు దోశ. అతను తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఫుడ్ ట్రక్ని స్టార్ట్ చేసుకొని మనలాగే చిన్నగా స్టార్ట్ చేసి ఇప్పుడు హైదరాబాద్లో 5 outlets ఉన్నాయి. రోజుకి 7,000 నుంచి 8,000 దోశలు అమ్ముతారంట. సో ఎలాగా ఏంటి, ఎలా గ్రో అవుతున్నారు అని చెప్పి అతను విజ్డమ్ నుంచి నేర్చుకోవడానికి ఈరోజు మనం వీ విల్ గో ఇన్ టు అ లాట్ ఆఫ్ డీటెయిల్స్, అ లాంగ్ లిస్ట్ ఆఫ్ థింగ్స్. సో భరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈ ఇంటర్వ్యూకి పిలిచి చాలా ఓపెన్గా మాట్లాడాలని అనుకున్నాను. సో ఏది ఉన్నా కూడా ఓపెన్గా మాట్లాడతాను. అమేజింగ్. F&B ఇండస్ట్రీలో చాలా తెలిసినవి ఉంటాయండి, కానీ చాలా వరకు తెలియని ఉంటాయి. మనకి ప్లేట్లోని పెట్టింది ఎంత, మీరు ఇందాకలా అంటున్నట్టు ఇడ్లీకి రవ్వ ఎంత కేజీ, ఇన్ని ఇడ్లీలు చేయొచ్చు, మనకు ఒక 5 రూపాయల్లో ఇంట్లో అయిపోద్ది, కానీ మనం 50 రూపాయలు ఎందుకు పే చేస్తున్నాం అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఎవరైనా. మన మైండ్ సెట్ ఇప్పుడు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, మన మైండ్ సెట్ అదే. మనం ఎంత డబ్బులు సంపాదిస్తున్నాం, ఎంత డబ్బులు పెడుతున్నాం దీనికి అన్న మైండ్ సెట్లో ఉంటాం. సో లాట్ ఆఫ్ థింగ్స్, మిత్ బస్టర్స్ మీరు ఈరోజు మాకు ఇవ్వగలిగితే ఎన్లైటన్ అస్. మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఇంటెన్షన్ ఉన్నవాళ్ళు, లేదా బిజినెస్ అన్న కాన్సెప్ట్ అంటే ఎవరు ఎలా గ్రో అవుతున్నారు దాని నుంచి ఇన్స్పైర్ అవుదామన్న ఇంటెన్షన్ ఉన్నవాళ్ళు మన వ్యూవర్స్. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు మాకు ఏం షేర్ చేసుకున్నా ప్లీజ్ ట్రాన్స్పరెంట్గా షేర్ చేసుకోండి. బట్ లెట్స్ స్టార్ట్ విత్, వెన్ డిడ్ దిస్ స్టార్ట్? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఫుడ్లోకి ఎప్పుడు దిగారు? సో బేసికల్లీ ఒక బ్రీఫ్, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేనేంటనే ఒక చిన్న బ్రీఫ్ చెప్తే బెటర్ అని ఫీల్ అవుతున్నా. సో బేసికలీ నేను రాయలసీమ ప్రాంతానికి చెందినవాడిని. అక్కడనే పుట్టాను, అక్కడే పెరిగాను. మాది తాడిపత్రి దగ్గర ఒక చిన్న విలేజ్, అనంతపూర్ డిస్ట్రిక్ట్. సో ఒక చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము. సో ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వచ్చాము. సో 2019లో నేను ఒక అన్డయింగ్
ప్యాషన్తోని, అంటే ఫుడ్ బిజినెస్లో మనం ఎంటర్ అవ్వాలి, సో మనం మన లోకల్గా ఉన్నటువంటి ఫుడ్ని దాన్ని మనం ఇక్కడ అందించాలి అనే ఒక కాన్సెప్ట్తోని స్టార్ట్ చేశాను. సో ఒక చిన్న ఫుడ్ ట్రక్తోని స్టార్ట్ చేశాను 2019లో. సో విత్ ఆల్ ద సేవింగ్స్ అండ్ అప్పులు తెచ్చినవి అన్నీ పెట్టేసి చేశాను. సో ఏమంటారు, మనకేమో బిజినెస్ తెలియదు, కొత్తగా స్టార్ట్ చేసినాం, మరి పెట్టంగానే అన్నీ రావు కదా. అంటే పెట్టకముందు అన్నీ బ్రహ్మాండంగా పేపర్ మీద అసలు ఇంకా నెక్స్ట్ 1 yearలో మొత్తం పాన్ ఇండియా లెవెల్లో మనం బిల్డ్ చేస్తామనే ప్లాన్ వేసుకున్నాం. కానీ పేపర్ మీద వేసే ప్లాన్ గ్రౌండ్ రియాలిటీలో ప్లాన్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఆ జర్నీలో ఫస్ట్ 1 yearలోనే మొత్తం ఉన్న డబ్బులన్నీ పోయాయి ఆల్మోస్ట్. ఇంకా ఫుడ్ ట్రక్తోని స్టార్ట్ చేసాం. ఎవ్రీ సింగిల్ డే ఒక ఇష్యూతోని మొదలయ్యేది, ఒక ఇష్యూతోనే ఎండ్ అయ్యేది, నిద్ర కూడా పోయేటోని కాదు సరే, అలా ఉండేది డే. సో ఆ స్ట్రగ్లింగ్ టైం అంతా చూసిన తర్వాత ఇంకా ఫుడ్ ట్రక్ మనకు సెట్ అవ్వదు అనే డెసిషన్కి వచ్చిన తర్వాత ఫుడ్ ట్రక్ తీసేసి ఒక చిన్న అవుట్లెట్తోని స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. సో అందరికీ ఈరోజు పంచకట్టు దోశ సిటీలో పెద్ద బ్రాండ్, నంబర్ 1 పొజిషన్లో ఉంది, చాలా బాగా చేస్తుంది, చాలా ఫుడ్ టేస్టీగా ఉంటుంది, ఇవన్నీ బాగానే ఉంటాయి వినడానికి. బట్ నో వన్ నోస్ అబౌట్ మై స్ట్రగ్లింగ్ ఫేజ్. సో స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉండిండి, ఎట్లా పరిస్థితులు ఉండే, ఇవన్నీ కూడా పెద్దగా ఎవరికి కనపడవు. ఎందుకంటే అందరికి కనిపించేది పైన మాత్రమే. సో వెనకాల ఉన్నటువంటి ఆ స్ట్రగుల్, ఆ కష్టం, అది ఎవరికి కనిపించదు. సో ఇది అంత ఈజీగా బిల్డ్ అయినదైతే కాదు. సో చాలా సాక్రిఫైసెస్, చాలా హార్డ్ వర్క్. ఇదేదో నా గొప్పతనం అని కూడా నేను చెప్పను. ఎన్నో కొన్ని వందల చేతులు తెలిసి తెలియక డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నా జర్నీలో నన్ను సపోర్ట్ చేస్తూ, నాకు అండదండలుగా ఉంటూ ముందుకు నడిపించాయి. నేను జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ దీంట్లో, అంతే. సో ఇంత సపోర్టు, ఇంతమంది తెలిసి తెలియని వాళ్ళు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇంతమంది సపోర్ట్ ఉంది కాబట్టే మనం ఈరోజు నిలబడగలిగాం మార్కెట్లో. ఈజీగా వచ్చిందైతే కాదు. వెరీ నైస్. సో మీకు సుహాస్ కూడా తెలుసు అని చెప్పారు. సుహాస్ కూడా మీ గురించి చాలా బాగా చెప్పారు. ఇలా మీలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాకు మీరు చెప్పేది ఏదైనా కానీ నాకు ఒకటి కనిపిస్తుంటుంది మీలోని. ఏంటి అంటే ద గ్రిట్ దట్ యు హ్యావ్. అంటే ఇంక ఏది వచ్చినా సరే, అగైన్ నిహార్ కూడా, మేము చురాల్టో ఫౌండర్, అతను కూడా ఇచ్చేసాం. అతను రీసెంట్గా జస్ట్ టు షేర్ ఇస్ దట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైతే బిల్డ్ చేశారో 9-10 years, సడన్గా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు డిసేబుల్ చేసేసారు మొత్తం హ్యాండిలే. వాళ్ళ కాంటెంట్ మొత్తం పోయింది. నాకు ఇమీడియట్ ఫస్ట్ బాధ అనిపించింది. కాకపోతే ఇమీడియట్గా ఏమనిపించిందంటే హీల్ ఫిగర్ ఇట్ అవుట్. బాధపడతాం ఒక రోజు, కానీ హీల్ ఫిగర్ ఇట్ అవుట్. మిమ్మల్ని చూసినా, సుహాస్ని చూసినా నాకు ఇదే అనిపిస్తుంది. ఏంటి అంటే మీతో మాట్లాడిన తర్వాత ఇస్ దట్ చాలా చూశారు. ఒక మనిషిని చూస్తే అర్థమైపోతుంది కదా, ఓకే చాలా ఎక్స్పీరియన్స్ చేశారు, చాలా ఒడిదుడుకులు చూశారు, కాబట్టి ఇప్పుడు ఏమొచ్చినా సరే దే నో హౌ టు సీ ఇట్ త్రూ. ఆ కెపాసిటీ అన్నది ఒక ఆంటర్ప్రెన్యూర్కి మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్ తర్వాత వస్తుంది. అది మాట్లాడితే అర్థమైపోతుంది. ఈ రోజు కూడా మనం ఎఫ్ఎన్బి, లైక్ ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు, ఎఫ్ఎన్బి నుంచి మల్టిపుల్ డిఫరెంట్ జానరాస్ నుంచి కొంతమందిని తీసుకురావడం జరిగింది. ఒక కెఫే, ఒక ఐస్ క్రీమ్, అట్లా. ఇప్పుడు ఇది సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ గురించి. ఈ పర్టిక్యులర్ దీంట్లోకి మనం కంప్లీట్గా డైవ్ ఇన్ అవుదాం, ఎట్లా ఏంటి అన్నది. ఎందుకంటే ప్రతి రోడ్డు చివర ఒక బండి ఉంటుంది. యాక్సెసిబిలిటీ ఆఫ్ వాట్ యువర్ ప్రోడక్ట్ ఇస్ రియలీ హై. ప్రతి రోడ్డు చివర ఒక ఇడ్లీ దోశ బండి ఉంటుంది. కాకపోతే మీరు ఒక బ్రాండ్ని బిల్డ్ చేసుకున్నారు. మీ దగ్గర నుంచి హౌ ఆర్ యూ డ్రైవింగ్ పీపుల్ టు పంచగట్టు దోశ? చాలా మంచిగా అడిగారు. ఎప్పుడూ కూడా నేను ముందు నుంచి కూడా చాలా బ్రాండ్ కాన్షియస్గా ఉండేవాడిని. సో నేను ఒక ఫుడ్ ట్రక్తోని స్టార్ట్ చేసిన, ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ నా జర్నీలో మీరు ముందుకెళ్ళి చూస్తే, ద బ్రాండ్ దగ్గర నుంచి, నేమ్ దగ్గర నుంచి, కలర్ కాంబినేషన్స్ అండ్ ద బ్రాండ్ విజిబిలిటీ అండ్ ద ఫుడ్ ట్రక్ డిజైన్, ఎవ్రీథింగ్ వాజ్ ఇన్నోవేటివ్. యునో ఒక ఫుడ్ ట్రక్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2019లో అసలు ఇంత ఈ స్పేస్లో బిజినెస్ కూడా లేవు. ఆ రోజు కూడా ఐ వాజ్ వెరీ కీన్, ఖచ్చితంగా ఒక బ్రాండ్ నేమ్ చాలా కంప్లీట్గా ఇంట్రెస్టింగ్గా ఉండాలి, అండ్ ఇట్ హ్యాస్ టు కనెక్ట్ విత్ రాయలసీమ, అదంతా కూడా ప్రతిబింబించాలి అనేటటువంటి ఆలోచన విధానము అనేటటువంటి థాట్ ప్రాసెస్తోని స్టార్ట్ అయింది. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో ఊరికే నామకే వాస్త అట్లా పెట్టేసి ఇట్లా చేసింది కాదు. నేను ఆల్మోస్ట్ 1.5 year
బ్రాండ్ స్టార్ట్ చేయకముందు ఒక 1.5 year గ్రౌండ్ వర్క్ ఇది. సో పంచకట్టు దోశ అనే పేరు దగ్గర నుంచి ఆ కలర్ కాంబినేషన్ దగ్గర ప్రతి దానికి చాలా రీసెర్చ్ చేసి చేశాను. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే అంటే ఒకటి ఏదన్నా ఒక స్టార్ట్ చేయాలి అని అంటే దట్ బ్రాండ్ కాన్షియస్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మీరు అన్నారు టిఫిన్స్ చాలామంది చాలా బాగా చేస్తారు. ఒక బండి మీద చాలా బాగుంటుంది, అన్ని దగ్గర బాగుంటుంది. అండ్ వై పీపుల్ కమ్ టు పంచకట్టు దోశ? ఎందుకు అనంటే పంచకట్టు దోశ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఇడ్లీ దోశ. పంచకట్టు దోశ అంటే ఏదో ఇడ్లీ దోశ మనం చేయట్లేదు. పంచకట్టు దోశ ఈజ్ అన్ ఎమోషన్. పంచకట్టు దోశ ఈజ్ అన్ ఎమోషన్. సో అంటే ఒక రాయలసీమ సంబంధించినటువంటి ఫుడ్, ఒక రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి ఒక వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన ఒక కుర్రోడు ఆ ఫుడ్ని తీసుకొని వచ్చి ఇక్కడ అదే టేస్ట్ మెయింటైన్ చేస్తూ, క్వాలిటీని మెయింటైన్ చేస్తూ, హార్డ్ వర్క్ చేస్తూ అటువంటిది అందిస్తున్నాడు అనేటటువంటి ఒక ఎమోషన్ అనేది దాంట్లో జనాలు కనెక్ట్ అయ్యారు. అండ్ ద వే వి ప్రొక్యూర్ రా మెటీరియల్, ద వే వి మెయింటైన్ ద టేస్ట్, సో దీని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ జస్ట్ ఇడ్లీ దోశ. మీకు ఈ టేస్ట్, ఈ క్వాలిటీ తీసుకురావాలంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. సో ఇదంతా చేస్తున్నాం కాబట్టే ఈరోజు పంచకట్టు దోశ అనేది ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ అవ్వగలిగింది. ఇంత కట్ థ్రోట్ కాంపిటీషన్ ఉన్న మార్కెట్లో, జైంట్ ప్లేయర్స్ ఉన్న మార్కెట్లో, ఒక బాయ్ ఫ్రమ్ అ విలేజ్ విత్ నో బ్యాక్గ్రౌండ్, నో సపోర్ట్, నో మనీ వచ్చి ఒక ఫుడ్ ట్రక్తోని స్టార్ట్ చేసి చేయగలిగాము అని అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద బ్రాండ్ ప్రెజెంట్. బ్రాండ్ని మనం రైట్ వేలో ప్రజెంట్ చేయగలిగాం, కస్టమర్స్ని మనం రీచ్ అవ్వగలిగాం. సో ఇదంతా కూడా ఒక ఎక్సర్సైజ్. ఇది నాకు ఎలా వచ్చింది అని అంటే నేను ముందు వర్క్ చేసిన కంపెనీలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, అక్కడ నేను చూసినటువంటి నేర్చుకున్నటువంటి విధానము, సో దాన్నంతా వచ్చింది. సో అంతేగాని ఏదో ఊరికే అట్లా మనం అయ్యిందైతే కాదు. చాలా బ్యాక్గ్రౌండ్ థాట్ ప్రాసెస్ చాలా ఉంది. ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేశానని చెప్పారు, డబ్బులన్నీ అక్కడ పోగొట్టుకున్నానని చెప్పారు. ఎంత డబ్బులతో స్టార్ట్ చేశారు ఫుడ్ ట్రక్? నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది 20 lakhs. 20 lakhs అనేది హ్యూజ్ మనీ. ఇట్స్ అ లాట్. ఉన్నదంతా తెచ్చిపెట్టాం. ఎవ్రీథింగ్ ఆల్ ఇన్. నేనేంటంటే ఆల్ ఇన్ క్యాండిడేట్. ఏదైనా చేస్తే మొత్తం అయితే ముందుకు, లేదా కంప్లీట్ ఎన్నికి, మధ్యలో అయితే ఉండకూడదు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో ఆల్ ఇన్ చేసి మనం స్టార్ట్ చేసాం. అప్పటి వరకు ఉన్నది అప్పులు తెచ్చింది, ఒక ల్యాండ్ మనం తాకట్టు పెట్టి మనం డబ్బులు తెచ్చాం, పెట్టాం. అంతా 1 year, ఫస్ట్ 1 year ఆఫ్ ద బిజినెస్లో గాన్, లాస్ట్, ఎవ్రీథింగ్ లాస్ట్. సో అప్పుడేమైంది? అప్పులు కట్టాలి, కోవిడ్, బిజినెస్ లేదు, భయపడిపోయా. నాకున్న ఒక ల్యాండ్ నమ్మేసి ఇది కట్టేశా. సో జీరోకి వచ్చేస్తే మళ్ళీ మనం జీరోలో ఉండడం సేఫ్, మైనస్లో ఉండడం కన్నా. మైనస్లో ఉంటే ఎవ్రీ మంత్ నీకు ఇంట్రెస్ట్లో నెత్తికి పడతాయి. సో అందుకు వద్దు, మనం అమ్మేసేసి స్టార్ట్ చేశాను. మళ్ళీ అన్నీ బాగున్నాడు, మళ్ళీ అట్లాంటివి 10 కొనొచ్చులే అనే ఉద్దేశంతో చేసేసాను. తర్వాత మెల్లిమెల్లిగా డెవలప్ చేసుకుంటా వచ్చాం. సో అంటే ఆల్మోస్ట్ మొత్తం గాన్, జీరోకి వచ్చినాం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. ఓకే. సో వెరీ టఫ్ ఫేజ్, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, చాలా డిప్రెషన్స్, నిద్ర లేకుండా, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా ఆల్మోస్ట్ గివప్. సో అంటే దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ జర్నీ. నాదొక్కటని కాదు, ఎనీ ఆంటర్ప్రెన్యూర్ who wants to become an entrepreneur, who wants to do something on his own, so without support, without anything, ఇది ఎవరు అన్అవాయిడబుల్ ఫేజ్, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ ఫేజ్లో ఎంతమంది దాన్ని దాటుకుంటే, ఆ ఏదైతే టఫ్ ఫేజ్ ఉంటుందో దాన్ని దాటుకొని అటువైపు అడుగు వేసిన వాళ్ళే సక్సెస్ అవ్వగలుగుతారు అనేది నేను కూడా ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను కూడా గెట్ బ్యాక్ అవుతుంటాను, నేను కూడా గివప్ చేయబోతూ ఉంటాను. ఆల్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఇంత కష్టపడ్డా, ఇంకో 6 months చూడు అని చెప్పి నన్ను పుష్ చేసి అట్లా చేయడం వల్ల ఆ చిన్న ఒక 2-3 months టైంలో నాకు టర్న్అవుట్ అయిపోయింది. అంటే నేను సేఫ్ అయిపోయా. అట్లా ఎంతోమంది అక్కడ ఆగిపోతూ ఉంటారు. అవును. సో నేను ఎప్పుడు చెప్తుంటా, నాకు కొంచెం అదృష్టం కలిసి వచ్చింది, బట్
ఆ కన్సిస్టెంట్ ఎఫర్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమో చెప్పలేము, ఒక 2-3 డేస్లోనే నీకు బెటర్ అవ్వచ్చు థింగ్స్. వీ హ్యావ్ టు వెయిట్. పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ అంట. తొందరపడకోకుండా పేషెన్స్తోని చేస్తే, క్యాలిక్యులేటివ్గా చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయని నా ఫీలింగ్. వెరీ నైస్. అంటే ఈ స్ట్రగుల్ అన్నది మీరు అన్నట్టు చాలామంది పేషెంట్గా ఉండరు. మీకు కూడా చాలామంది చెప్పుంటారు, మీరు ఎప్పుడైతే డబ్బులు అందులో పోగొట్టుకోవడం జరుగుంటుందో మీకు కూడా చాలామంది చెప్పుంటారు ఏంటంటే, అరే ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు, ఏదో జాబ్ చేసుకోవచ్చు కదా, బెటర్ కదా అని చాలామంది చెప్పుంటారు. చాలామంది చెప్పారు కానీ మాకేంటంటే ఒకటి వేరే ఆప్షన్ లేదు నాకు. లైఫ్లో బిజినెస్ చేయాలనేది నా డ్రీమ్. ఈరోజు కాదు, నాకు చిన్నప్పటి నుంచి. మరి నేను చిన్నప్పటి నుంచి కలలు కంటూ, చిన్నప్పటి నుంచి నన్ను నేను ఊహించుకుంటూ, నేను ఇది చేయగలుగుతాను, నేను ఇది చేస్తాను. ప్రతి ఒక్కరికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అది చిన్నప్పటి నుంచి మనలో పెరుగుతా 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 ఒక మనలోని ఒక తెలియని మాన్స్టర్ని బిల్డ్ చేస్తాయి. అవును, ఆ డ్రీమ్ అనేది. సో ఇప్పుడు నేను అంత కలలు కానీ ఇన్నేళ్ళు ఇంత చిన్న చిన్నగా చేసుకుంటూ వచ్చి ఈరోజు నేను బ్యాక్ స్టెప్ వేసినానంటే ఇన్నేళ్ళ నా కళ, ఇన్నేళ్ళ ఇది మొత్తం కొలాప్స్. ఇంక మళ్ళీ రాదు కదా నాకు. ఇంకోసారి నేను బిజినెస్ చేయగలుగుతాను, చేయాలి అనే ఆలోచన వస్తుందా? బిజినెస్ అనగానే ఫస్ట్ నాకు అన్కాన్షియస్ బ్రెయిన్ ఇట్లా వణుకుతుంది, షేక్ అవుతుంది. ఎందుకు మనకు అవసరమా అని, తినేది సరిపోలేదా, పడిండేది రోడ్డు మీద సాలేదా అనేటటువంటి థాట్ వస్తుంది. సో మరి ఇన్నేళ్ళు నేను అది కలలు కన్నా, ఇన్నేళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది, నేను ఇది చేయగలుగుతాను, ఇది నేను చేయబోతాను, ఏదో రోజు చేస్తాను అనే అండయింగ్ ప్యాషన్ ఉంటుంది. అదంతా జీరో అయిపోతుంది కదా. ఇంకోసారి నేను అది చేయలేను కదా, నాకు ఇంకా ఆప్షన్ లేదు అక్కడ. సో ఆ మొండిగా అట్లా వెళ్ళిపోయింది అంతే, మొండిగా ముందుకు పోయాం. అండ్ కొంచెం ఏమో మరి మేము పెరిగినటువంటి వాతావరణం కావచ్చు, మా రాయలసీమలో కొంతవరకు ఈ మొండితనం అనేది బై నేచర్ వస్తుందని నా ఫీలింగ్. మొండోళ్ళం మా సైడ్ అంతా. కొంచెం ఏదైనా ఒకటి చేయాలనుకుంటే అది తాడా పేడ అంతే, అటా ఇటా మధ్యలో ఊగులాడం. అయితే అటు చేసేయాలి, అయితే ఆల్ అవుట్, పై రోడ్ మీద పడతాం లేదా సక్సెస్ అవుతాం. ఆ మధ్యలో ఆ సేఫ్గా ఉండనట్టుగా బిక్కుమని రోజు జాబ్ చేసే వాళ్ళందరూ అట్లా అనను. కానీ ఏదైనా కానీ, వెదర్ ఇట్స్ అ జాబ్, వెదర్ ఇట్స్ అ బిజినెస్ ఆర్ ఎనీథింగ్, వెదర్ ఇట్స్ పాలిటిక్స్ ఆర్ వెదర్ ఇట్స్ ఎనీథింగ్ ఆల్ ఇన్ ఉంటుంది. అవును, క్యాలిక్యులేటివ్గా మధ్యలో కొంచెం కొట్టుకోము. అవును, అది తప్పే, అది సేఫ్ కాదు. బట్ ఇంకా అది అంతే మాకు బై నేచర్. అట్లా మేము చూసిన పరిస్థితి. ఇప్పుడు నా చుట్టూ 10 మంది ఉంటారు, నేను ఎంచుకున్న పాతను చూసుంటారు, మనం కూడా అది చేయాలనుకుంటాం. మేబీ అట్లా మా సైడ్ కొన్ని చూడడము అట్లా ఉండుండొచ్చు. సో ఆల్ ఇన్ ఫర్ షూర్. యా. సో ఇప్పుడు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్, నేను యాక్చువల్లీ టు బి వెరీ ఆనెస్ట్, ఫస్ట్ టైం ఐఎమ్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్ విత్ సంబడి హూ కమ్స్ ఫ్రమ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది F&B ఇండస్ట్రీ. అగైన్ జనరిక్గా కొంతమందితోటి కాన్వర్సేషన్ అయితే ఒకటి ఏంటనిపిస్తుంటుంది, యూజువలీ పంచకట్టు దోశ ఈజ్ సబ్పార్, లైక్ ఐ థింక్ ఇట్స్ అ ప్రీమియం బ్రాండ్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ వెన్ ఇట్ కమ్స్ టు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్. రామేశ్వరం కెఫే, ఇలా మల్టిపుల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎట్ అ ప్రీమియం స్టేజ్ విత్ రెస్పెక్ట్ టు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ హియర్. ఇడ్లీ ఒక 20 రూపీస్ దొరికే ఇడ్లీ 50-60 రూపీస్ ప్రైజింగ్లోనే ఉంటుంది ఇప్పుడు ఈ ప్రీమియమైజేషన్ అన్నది. కాఫీ, మీరు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కాఫీ 50 రూపీస్కి కూడా దొరుకుతుంది, టీ టైంలో 30 రూపీస్కి కూడా దొరుకుతుంది. కాకపోతే 300 రూపీస్ పెట్టి కెఫేల్లో కూర్చోవడానికి చాలామంది క్వశ్చన్ చేయరు. కానీ ఇడ్లీ 20 రూపీస్ దొరికేదో ఒక 60 రూపీస్ 70 రూపీస్ ప్రైజింగ్ పెడితే చాలామంది అమ్మో అంటారు, కానీ తింటాం కూడా. మీ బంజారా హిల్ స్టోర్కి కూడా నేను చెప్పినట్టు 2021లోనే ఇడ్లీ 60 రూపీస్ 50 రూపీసా, 60 రూపీస్ 50 రూపీసా అనుకుంటూనే మేము వెళ్ళి తినేసి వచ్చేవాళ్ళం, రోజు వెళ్ళి తినేసి వచ్చేవాళ్ళం. సో ఈ క్వశ్చనింగ్ అన్నది మీ వరకు వచ్చిందా మీ కస్టమర్స్ దగ్గర నుంచి? మీరు హౌ డూ యూ వ్యాలిడేట్ ఈ ప్రైజింగ్ అన్నది, హౌ డూ యూ వ్యాలిడేట్ ఇట్? ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఇక్కడ పంచకట్టు దోశ బ్రాండ్ ఈజ్ ప్రీమియం, బట్ వెన్ యూ లుక్ అట్ ద ప్రైజింగ్ ఈజ్ వెరీ ఎకనామికల్. ఎందుకంటున్నానంటే, ఎకనామికల్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే దీనికి రీజన్ ఉంది. ఈ సెట్ ఆఫ్ రెస్టారెంట్ సెగ్మెంట్లో you compare with all the players, I'm not naming anyone. My segmentation is different, their segmentation is different. Na segmentation mid-size market, who are middle class and above middle class. That is my main segmentation.
టేస్ట్ బాగుంటుంది కాబట్టి పెద్ద పెద్ద స్టార్స్ వస్తారు, పొలిటీషియన్స్ వస్తారు, అందరూ వస్తారు. సో ఎప్పుడు కూడా ఏంటనంటే ఫర్ దోస, ఇడ్లీ ద ప్రైజింగ్ షుడ్ బీ ద కీ. ఎందుకని చెప్తాను, ఇది మల్టిపుల్ టైమ్స్ మనం తినగలిగే ఫుడ్. ఏదో నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో తినేటువంటి ఎక్స్పీరియన్షియల్ ఫుడ్ కాదు. కరెక్ట్. ఇది మన స్టేపల్. మీరు ఒక్కసారి లెక్కేసుకొని చూడండి, చిన్నప్పటి నుంచి మీరు చూసుకోండి, వారంలో ఖచ్చితంగా ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇవేవైతే సెగ్మెంట్ ఉందో వారంలో ఖచ్చితంగా ఇవే రొటేట్ అవుతా ఉంటాయి. కరెక్ట్. ఎన్నిసార్లు తిను మనకు బోర్ కొట్టదు. అవును. మీరు 100 సార్లు తిను, మళ్ళీ దోశ తినబుద్ధి అవుతుంది, అవును, బోర్ కొట్టదు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రైజింగ్ అనేది ఎకనామికల్గా పెడితే మోర్ నంబర్ ఆఫ్ విజిట్స్ అనేది పెరుగుతాయి. వారంలో 3 సార్లు తినేగలిగేటటువంటి పర్సన్స్ ప్రైస్ ఎక్కువ పెడితే ఒక్కసారే తింటారు. సో అందరికీ ఎకనామికల్గా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి. సెకండ్, మీరు అన్న పాయింట్, బయట బండ్ల మీద 20-30 రూపీస్కి దొరుకుతుంది, మీ దగ్గర 50 రూపీస్ 60 రూపీస్ ఉంటుంది అంటున్నారు. బండి మీద ఓవర్ హెడ్స్ ఏమి ఉండవు, వాళ్ళే వైఫ్ అండ్ హస్బెండ్ వేసుకొని చేస్తారు. ద క్వాలిటీ ఈజ్ అగైన్ అ క్వశ్చన్ మార్క్. వాట్ కైండ్ ఆఫ్ రా మెటీరియల్ ఇవన్నీ వాడతారు, అదంతా డిపెండ్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అ రెస్టారెంట్ ఎంత మనకు బర్డన్స్ ఉంటాయంటే హై రెంటల్స్. బంజారా హిల్స్ లాంటి ఏరియాలో ఒక చిన్న అవుట్లెట్ తీసుకోవాలంటే, ఇప్పుడు మా అవుట్లెట్ బంజారా హిల్స్ అవుట్లెట్ 4.5 lakh రూపీస్ రెంట్. ఒక ఇడ్లీ 40 రూపాయలు 50 రూపాయలు అమ్మి, ఒక దోశ ఆయిల్ దోశ మా దగ్గర 50 రూపాయలు 60 రూపాయలు రేంజ్. 50 to 60, బండి మీద మీకు 40 రూపాయలు. అంటే బండి మీద 40 రూపాయలు, మా దగ్గర 60 రూపాయలు. బండి మీద 30 రూపాయలు, మా దగ్గర 50 రూపాయలు. అంటే ఇంత సెటప్, ఇంత రెంటల్, ఇంత ఎక్స్పెండిచర్, ఇంతమంది స్టాఫ్, ఇంత పెట్టుకొని మేము దట్టు ఆ ప్రైజింగ్కి ఇవ్వగలుగుతున్నాం. సో దట్ ఈజ్ అవర్ కీ సక్సెస్. కీ టు సక్సెస్ మాకు ఏంటి అని అంటే, ఎంత ఏమున్నా కూడా మనం ఎందుకు మార్కెట్లో స్టేబుల్గా నిలబడగలుగుతున్నామంటే, బ్రాండ్ ఈజ్ ప్రీమియం బట్ ప్రైస్ ఈజ్ వెరీ ఎకనామికల్, పాకెట్ ఫ్రెండ్లీ. సో మెనీ కస్టమర్స్ ఇది మాకు చెప్తారు. ఉంటారు, ఉండరని చెప్పను, ప్రైస్ ఎక్కువ అనే వాళ్ళు ఉంటారు. సి దట్ డిపెండ్స్, సబ్జెక్టివ్ లైక్ యూ సెడ్. అంతే. ఇప్పుడు ఒకరికి ఎక్కువ అనిపించవచ్చు, ఒకరు నా సెగ్మెంటేషన్ ఈజ్ వెరీ క్లియర్. అబవ్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ లెవెల్లో మంచి టేస్టీ ఫుడ్, రాయలసీమ క్విజిన్ అండ్ ఆ సెగ్మెంట్లో మంచి ప్రైజింగ్కి ఇవ్వాలన్నది మా ఉద్దేశం. సో అదే మేము చేస్తున్నాం. సో మీరు ఫస్ట్ స్టోర్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గో బ్యాక్ టు 2019. మీరు ఫుడ్ ట్రక్ క్లోజ్ అయిన తర్వాత ఫస్ట్ స్టోర్ ఎప్పుడు ఓపెన్ చేశారు? కరెక్ట్ 2020. విచ్ మంత్ ఇస్ దిస్? జనవరి 1st రోజున ఓపెనింగ్, మళ్ళీ రీబార్న్. 2020 జనవరి అంటే 2020 మార్చ్ కోవిడ్. అంటే మీరు చూడండి, ఆ కోవిడ్ టైంలో సర్వైవ్ అవ్వడమే ఇట్స్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ. 100%. ఎస్. కోవిడ్ టైంలో పెద్ద పెద్ద బ్రాండ్స్, పెద్ద పెద్ద కంపెనీలే షట్ డౌన్ అయిపోయాయి. దట్ టు అ న్యూ బ్రాండ్, అప్పటికే ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా పోయింది. కోవిడ్ని సస్టైన్ అవ్వగలిగామంటేనే ఇట్స్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ. 100%. విల్ కమ్ బ్యాక్ దేర్. నాకు కొంచెం ఇక్కడ బాగా జూమ్ ఇన్ చేయాలని ఉంది. 2019లో యూ లాస్ట్ యువర్ మనీ. 2020లోని ఇప్పుడు Jan 1st ఇక్కడ బంజారా హిల్స్లోని అవుట్లెట్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ గురించి గివ్ మీ ఎలాబరేట్ ఆన్సర్స్. వన్ ఇస్, ఇక్కడ ఎంత డబ్బులు పెట్టారో ఆ డబ్బులు ఎలా సేకరించారు, ఎందుకంటే యూ ఆల్రెడీ సెడ్ యూ లాస్ట్ అ లాట్ ఆఫ్ మనీ. రెండోది, లొకేషన్ ఎట్లా నారో డౌన్ చేశారు? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పండి, తర్వాత లొకేషన్ గురించి ఐ ఆస్క్ యూ అ స్పెసిఫిక్ క్వశ్చన్. నా బంజారా హిల్స్ అవుట్లెట్ ఫస్ట్ నేను ట్రక్ తీసే స్టార్ట్ చేసినప్పుడు వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 2.5 lakh. ఓకే. 2.5 lakh తోని స్టార్ట్ చేశాం. దీనికి 20 lakhs, దానికి 2.5 lakhs ఎలా అయింది? బికాజ్ అది 1 year నడిపాను బిజినెస్. ఓకే ఓకే ఓకే. 1 year ఆఫ్ బిజినెస్ నడిపాను. ఆల్మోస్ట్ ఒక ట్రక్ తెచ్చి, ట్రక్ను డిజైన్ చేసి అంతా చేసే లోపల ఒక 11-12 lakhs అయిపోయింది. ఆ ఎక్విప్మెంట్ మీకు ఇక్కడ యూజ్ అయిందా? ఆ ఎక్విప్మెంట్ కొంత యూజ్ అయింది, కొంత ఉపయోగపడలేదు. ఓకే. సో తర్వాత ఇంకా 1 year నడపడానికి ఒక 8 లక్షలు ఖర్చు అయిపోయింది. ఓకే ఓకే. సాలరీస్ కావచ్చు, లాసులు కావచ్చు, తెలీదు, బిజినెస్ తెలీదు. అవును అవును. సో మళ్ళీ ఆ చిన్న అవుట్లెట్ బంజారా హిల్స్ దగ్గర స్టార్ట్ చేశాము. అంటే ఎప్పుడు నా త్రూ అవుట్ ఆ 1 yearలో ఇఫ్ యూ డ్రిల్డ్ డౌన్ చూస్తే ఫెయిల్యూర్ అనేది బ్రాండ్తోనో ఫుడ్తోనో లేదు.
మీరు అబ్జర్వ్ చేయాలి. అందరికీ ఏమవుతుంది, బ్రాండ్ పిక్ అవ్వకపోవడము, ఫుడ్ సక్సెస్ అవ్వకపోవడము, యాక్సెప్టెన్స్ రాకపోవడం వలన ఫెయిల్యూర్ ఉంటుంది. నాకు అక్కడ అది లేదు ప్రాబ్లం. వాట్ వాస్ ద ప్రాబ్లం? ప్రాబ్లమ్ ఈజ్ ఆపరేషన్స్. ఒక కిచెన్ తీసుకుంటాము, ఆ కిచెన్ సరిగా మనకు సెట్ అవ్వదు, మళ్ళీ కిచెన్ మార్చాల్సి వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే ట్రక్ ఏదో ఒక ఇష్యూ వస్తుంది, ట్రక్ పంచర్ అవుతుంది, అంతా రెడీ చేసుకొని పోతే ట్రక్ పంచర్ అవుతుంది, అన్నీ సెట్ చేసుకొని పోయి 10 అయిపోతుంది, అయిపోయింది గాన్. ఇట్లా ఎవ్రీ సింగిల్ డే ఒక న్యూ ఇష్యూ. నేను బిజినెస్ చేస్తున్నానా లేకపోతే ఈ పంచాయతీలన్నీ చూసుకుంటానా అనేది అర్థం కాలేదు అప్పుడు నాకు. సో అది ఇంకొక రోజు కూర్చొని ఇది ఏంద్రా, ఇది కుక్క బతుకైపోతుంది మనకు, ఏది చేసినా ముందు మంచి ఫుడ్, మంచి పేరు వచ్చింది, బాగా యాక్సెప్టెన్స్ వచ్చింది, ప్రజలు లైక్ చేస్తున్నారు, అన్నీ బాగున్నాయి. ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ లేదు. సో డిసైడ్ అయ్యాను, ఇది కాదు కదా మనం చేయాల్సింది. మనం ఒక విజన్తోని చేసాం. ఆ రోజుల్లో నేను చాలా మందిని కన్సల్ట్ అయ్యాను. ఐ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ కన్సల్టింగ్ మోర్ పీపుల్ వెన్ ఐఎమ్ ఇన్ స్ట్రగుల్. ఐ డోంట్ కన్సల్ట్ పీపుల్ వెన్ ఐఎమ్ ఇన్ సక్సెస్. అవసరం లేదు, కలిస్తే మనకి ఇంక కళ్ళు నెత్తికెక్కుతాయి. సో ఎప్పుడైతే నేను ఎప్పుడూ చెప్తాను, స్ట్రగుల్ కానీ, బాధలు కానీ, పెయిన్ కానీ ఉన్నప్పుడు నీకు నచ్చిన వాళ్ళు, నువ్వు నమ్మగలిగేటటువంటి వాళ్ళు, అందరితోనూ కాదు, అందరు చేస్తే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. మనకు ఉంటారు కదా ఒక సెట్ ఆఫ్ పీపుల్, వాళ్ళతో షేర్ చేసుకుంటే యూ నెవర్ నో, ఎక్కడి నుంచి ఏదో ఒక ఐడియా వచ్చి, ఏదో ఒక సపోర్ట్ వచ్చి, నువ్వు నీ మైండ్ చేంజ్ అవ్వచ్చు, నీ పాత్ చేంజ్ అవ్వచ్చు, అది నిన్ను ఆ ప్రాబ్లం నుంచి బయటపడేయచ్చు అని ఎప్పుడు చెప్తాను నేను. సో ఆ రకంగా ట్రక్ పెట్టే టైంలో నేను చాలామందిని అడిగేవాడిని. సో సోము అన్న అని చెప్పి మాకు తెలిసి బాగా క్లోజ్ అన్న, ఆయనది ఫుడ్ ట్రక్ ఉండేది, చాలా 20 ఏళ్ళ నుంచి ఫుడ్ ట్రక్ నడుపుకుంటూ వాళ్ళు ఉన్నారు. ఆయన దగ్గర పోయాను నేను, అన్న ఇట్లా ఫుడ్ ట్రక్ పెడదాం అనుకుంటున్నాను అని చెప్తే, ఏం బర్నా నీకేమైనా తెలివి ఉందా లేదా, ఇంత చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నావు, వచ్చి ఫుడ్ ట్రక్ పెట్టుకుంటా అంటున్నావు, దాంట్లో ఎట్లాంటి సమస్యలు ఉంటాయి నీకు తెలుసా, నీకు అవసరం ఇదంతా, మాకంటే ఆ దారి లేక మేము ఇది చేస్తూ ఉన్నాము, సో నీకేం పట్టింది అని. లేదన్నా నేను ఐ వాంట్ టు బిల్డ్ అ బ్రాండ్, ఫుడ్ ట్రక్ని ఫుడ్ ట్రక్లా చూడొద్దు, నాకు ఒక పెద్ద బ్రాండ్ బిల్డ్ చేయాలి, నా దగ్గర డబ్బులు లేక ఫుడ్ ట్రక్తో స్టార్ట్ చేస్తున్నాను. సో ఈవెన్చువల్లీ నేను నేర్చుకొని అంతా చేసుకున్న తర్వాత నేను మెల్లగా బిల్డ్ చేస్తానని చెప్పి, ఆ రోజు పాపం వాళ్ళు కూడా చెప్పారు వద్దు ఇదంతా అని చెప్పి. దెన్ ఆయన మళ్ళీ అవుట్లెట్కి వస్తూ ఉంటారు. సో అదంతా మన గ్రోత్ ఇదంతా చూసి ఈ ఫీల్ వెరీ హ్యాపీ. ఆ రోజు నువ్వు నా దగ్గరకు వచ్చిన బర్నావేనా నువ్వు, ఆ రోజు నువ్వు చెప్తే నేను నవ్వినా, అనుకోలేదు నీ ఆలోచన ఇంత పెద్దగా ఉంటుంది అని. సో అట్లా, సో ఎప్పుడు కూడా ఒక విజన్, ఒక పెద్ద డ్రీమ్తోనే వర్క్ చేశాను. సో 5 ఏళ్ళ జర్నీ, 5 years జర్నీలో చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా సఫర్ అయ్యాము. సో ఓవరాల్గా దేవుడు కనికరించినాడని, ప్రజలు నిజంగా చెప్తున్నాను, పీపుల్ చాలా బాగా మనల్ని ముందుకు తీసుకుపోయారు. జనాలే తీసుకుపోయినారు, మనదేమీ లేదు, ప్రజలు మనల్ని వెనకలుండి నడిపించారు. హైదరాబాద్ ప్రజలు పంచకట్టు దోశను ఓన్ చేసుకొని, దిస్ ఈజ్ ఆర్ బ్రాండ్, ఇది మనది, ఏదైనా ఎక్కువ ఉన్నా తక్కువ ఫుడ్లో 100 days ఎవరూ కూడా కరెక్ట్గా ఇవ్వలేరు. మీ ఇంట్లో మీరు వండుతారు, సేమ్ పర్సన్, నలుగురే ఉంటారు, ఒక్కొక్కరు ఏ రకంగా తింటారు, ఏ టేస్ట్తో తింటారో అన్నీ తెలుసు, అయినా కూడా మనం 100 రోజులు వండితే 100 రోజులు సరిగా చేయలేము. బట్ పంచకట్టు దోశలో 95 రోజులు మేము కరెక్ట్గా చేస్తాము, చేయడానికి మేము అహర్నిశలు కష్టపడతాం. ఆ 5 days ఉంటుంది కదా, 5 daysలో డ్రాబ్యాక్స్ వస్తూ ఉంటాయి. అట్లా 5 days నీ లైఫ్ స్పాన్ పెరిగే కొద్దీ ఆ 5 days మల్టిప్లై అయిపోతా మార్కెట్లో ఏమైపోతుంది, ఇప్పుడు మీరు ఆ 5 daysలో ఒకరోజు మీరు వచ్చి ఉంటారు, ఇంకో సైకిల్లో ఆయన వచ్చి ఉంటారు, ఇంకో సైకిల్లో ఇంకొక ఆయన, మీరు ముగ్గురు కలిసినప్పుడు పంచకట్టు దోశలు ఈ మధ్య టేస్ట్ అంత ఉండట్లేదు. పంచకట్టు దోశనే కాదు, ఎనీ బ్రాండ్, ఫర్ ఎవ్రీ బ్రాండ్ ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ 5 daysలో వచ్చిన వాళ్ళు ఒక దగ్గర కలిసినప్పుడు అవునవును అనుకుంటారు. సో అట్లా నెగిటివిటీ అనేది వస్తూ ఉంటుంది, అది ఇంకా అది మనం ఆపలేం. సో అందుకు ఏం చెప్తుంటాను అని అంటే, ఒక్కసారి ఏదన్నా కానీ కస్టమర్స్ కూడా ఒకసారి ఏదన్నా కంక్లూజన్కి వచ్చే ముందు ఒకసారి ఆలోచన, ఓకే ఈరోజు ఏమైనా బ్యాడ్ డే అయి ఉండొచ్చేమో, సో నెక్స్ట్ 1, 2, 3 అప్పటికి ఇంకా అది ఎవ్రీ సింగిల్ డే ఇట్లా కంటిన్యూస్గా అయితే ఉండవు మా దగ్గర అయితే పంచకట్టు దోశ. ఎందుకంటే వీ హ్యావ్ అ వెరీ సెట్ ప్రాసెస్, చాలా మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్తో మేము బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. ఇదేదో ఒకరికెళ్ళ గాల్లో బిల్డ్ చేసింది కాదు, చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్, స్ట్రాంగ్ వాల్యూస్,
కోర్ వాల్యూస్తోని మేము బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. సో అదే మాకు శ్రీరామ రక్ష. ఈరోజు ఇంత మార్కెట్లో కాంపిటీషన్ వచ్చినా, ఇంత పెద్ద పెద్ద బ్రాండ్స్ వచ్చినా, మేము ఈరోజుకి మార్కెట్లో లీడర్గానే ఉన్నాం. సో పీపుల్ లవ్ ఇట్. ఎందుకనంటే ఆ కంటిన్యూస్ ఎఫర్ట్, ఆ సెట్ ప్రాసెస్లతోని, ఒక స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ వాల్యూస్తోని బిల్డ్ చేస్తున్నాం. అండర్స్టూడ్. ఇది మన లొకేషన్ గురించి ఇందాకలా అడిగాను కదా, ఎఫ్ఎన్బిలోని డిస్కస్ చేసిన ప్రతి ఒక్కరు లొకేషన్ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సెల్ అ వెరీ రిచ్ కాఫీ ఇన్ లెట్స్ సే సమ్వేర్ వెరీ వెరీ ఫార్ అవే రిమోట్ ఏరియా ఫ్రమ్ హైదరాబాద్, నో బడీ ఈస్ గోయింగ్ టు బై ఇట్. ప్రైజింగ్ అవి పక్కన పెట్టినా అక్కడ నీడ్ క్రియేట్ అయ్యి ఉండదు. సో మీరు ఫస్ట్ అవుట్లెట్ బంజారా హిల్స్లోని ఆ లొకేషన్ని ఫైనలైజ్ చేయడానికి వాట్ వాజ్ యువర్ థాట్ ప్రాసెస్ దెన్? లెట్స్ గో బ్యాక్ టు 2019 ఎండ్. మీరు లొకేషన్ ఫైనలైజ్ చేయడానికి వాట్ ఆల్ ప్రికాషన్స్ డిడ్ యూ టేక్? ఆ రోజు ఐ వాజ్ ఆన్ అ డెత్ బెడ్. సెకండ్లీ, ఇప్పుడు బంజారా హిల్స్లో అవుట్లెట్ పెట్టేటప్పుడు అనంత్ అన్న అని చెప్పి ఆయన నా పార్ట్నర్, ఆయన కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్స్, ఆయన స్లీపింగ్ పార్ట్నర్. హీ సపోర్టెడ్ మీ అలాట్. ఆయన లేకపోతే ఆ రోజు నేను నిలబడేవాడిని కాదు. సో ఆయన నిలబడుకొని, బిల్డింగ్ ఆయనదే, బంజారా హిల్స్ పాత అవుట్లెట్ బిల్డింగ్ ఓనర్ ఆయన నాకు ముందు నుంచి ఫ్రెండ్. సో ఇట్లా స్ట్రగుల్ అవుతున్నా ఇట్లా అనుకుంటుంటే ఆయన హీ టోల్డ్ మీ దిస్, నువ్వు ఇక్కడ పెట్టుకో, ఇక్కడ టు స్టార్ట్, ఇక్కడ చేసుకో అని చెప్పి. ఆ గ్రాటిట్యూడ్తోని ఇప్పుడు ఆయన కూడా ప్రతి బ్రాండ్లోను, ప్రతి బ్రాంచ్లోను అండ్ ఈ ఓవరాల్ బ్రాండ్లో ఆయన కూడా నాతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు. సో ఎందుకంటే మన కష్టాల్లో ఉన్నప్పుడు, మనకి ఏమీ లేనప్పుడు ఆయన మనకు సపోర్టివ్గా నిలబడ్డాడు. కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ నాకు ఉంటుంది. సో అట్లా ఆయన ఆ రోజు ఆపర్చునిటీ అక్కడ క్రియేట్ చేయడము, మనం కూడా స్లోగా స్టార్ట్ చేయడము, అండ్ సర్ప్రైజింగ్లీ, లక్కీలీ, ఇంకేదన్నా కానీ అక్కడ చుట్టూ ఆఫీసులు ఎక్కువ ఉండేవి. అవును, ఆఫీసులు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం వాకిన్ క్రౌడ్ బాగా ఉంది. అండ్ అప్పటికే నాకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయింది 1 yearలో. ట్రక్కుతోనే బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయింది. ఒక స్ట్రాంగ్ నాకు కాన్ఫిడెన్స్ ఉన్నింది, వీ కెన్ పుల్ క్రౌడ్. అది అసలు లోపల గల్లీలో ఉంటుంది, ఎవరికి తెలియని కూడా తెలియదు. సో పుల్ చేయగలుగుతాము అని చెప్పి మార్కెటింగ్లో అండ్ వర్డ్ ఆఫ్ మౌత్, చాలా బాగా వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చింది. సో అట్లా అక్కడ మనకు వేరే ఆప్షన్ లేక మనం అక్కడ వెళ్ళాం విత్ ఆల్ దీస్ క్యాలిక్యులేషన్స్. బట్ మంచి సక్సెస్ అయ్యాం అక్కడ. టేస్ట్ అయితే అదే చెప్పాను కదా, మేము అప్పుడు మా ఆఫీస్ కూడా పక్క సందులోనే అనమాట. రోజు సాయంత్రం అయ్యేసరికి మాకు క్రేవింగ్స్ ఐస్ క్రీమ్ ఇడ్లీకి కాదు, ఇడ్లీకి దోశకి క్రేవింగ్స్ వచ్చి వెళ్ళేవాళ్ళం అన్నమాట ఈవినింగ్. సో టేస్ట్ వైజ్ ఐ థింక్ యూ సెడ్ దట్ యువర్ సిస్టర్ వాజ్ దేర్. రిసీవింగ్ కూడా ఆమె చాలా బాగా చేసేవాళ్ళండి. ఆమె రిసీవ్ చేసుకునేవాళ్ళు మమ్మల్ని. ఏదైనా మీకు ఏమైనా కంగారులో ఉంటే నేను పంపిస్తానండి అని చెప్పి చాలా బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. మాకు అప్పుడే చాలా మంచిగా అనిపించేది. అంటే లైక్ ఐ సెడ్, ఆ పక్కనే రోడ్డు చివరి ఇంకో బండి ఉండేది. హైజీన్ ఇది సంగతి పక్కన పెడితే మేము పే చేసింది, మేము హైజీన్ గురించి అప్పుడు ఆలోచించలేదు. మేము పే చేసేది టేస్ట్ గురించి. టేస్ట్ చాలా బాగుండేది అనమాట దోశది. సో ఐ కెన్ వౌచ్ ఫర్ దట్. సో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద బంజారా హిల్స్ వాజ్ 2.5 lakhs అని అన్నారు మీరు. వాట్ వాజ్ యువర్ ఆపరేటింగ్ కాస్ట్ మంత్లీ అప్పుడు? ఇప్పుడు నేను చూడండి, ఆ రోజు ఒక 5,000 సేల్ అయిన రోజు నేను, మా చెల్లెలు, మా కజిన్ అన్న ఉంటాడు, ఆయన కూడా, మా అన్న హీఈస్ అ పార్ట్ ఆఫ్ పంచకట్ దోశ, హీఈస్ అ బ్యాక్ బోన్. మై బ్రదర్ చంద్రమోహన్ అని చెప్పి. అండ్ ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ రన్ బిజినెస్ టైప్స్. ఎందుకంటే మా బ్రదర్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద అకౌంట్స్ అండ్ అదర్ ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్. హీఈస్ అ బ్యాక్ బోన్ ఆఫ్ పంచకట్ దోశ. అండ్ ఇది అండ్ మా వదిన, హర్ నేమ్ ఈజ్ నీలిమ. ఆమె మొత్తం ఇన్వెంటరీస్ అన్ని, ప్రొక్యూర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అవుట్లెట్స్, స్టోర్స్ అండ్ ఎవ్రీథింగ్, షీ కంట్రోల్స్ ఇట్. మై సిస్టర్ ఇస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ నాకు. సో నేను స్ట్రగ్లింగ్లో ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు, నేను అడుగు బయట పెట్టాలంటే భయమవుతుండే రోజుల్లో తను స్ట్రాంగ్ పిల్లర్గా, నువ్వు రావద్దన్నయ్య, నేనే పోతా, ఇంట్లో కొంచెం ప్రశాంతంగా పండుకో, నేను చూసుకుంటా కదా అని అంత స్ట్రాంగ్గా నాకు నిలబడి,
అవుట్లెట్ని సింగిల్ హ్యాండ్తో నడిపి బిజినెస్ని రన్ చేసింది. షీఈస్ వెరీ స్ట్రాంగ్ విమెన్, ఇండిపెండెంట్ విమెన్ నా చెల్లి. సో వెరీ స్ట్రాంగ్. సో అట్లా ఇంతమంది మనకు సపోర్ట్ చేస్తూ దీంట్లో ఉన్నారు. ఆ రోజుల్లో 5,000 రూపాయల బిజినెస్ అయితే పర్ డే 5,000. నేను మా చెల్లెలు మా అన్న అందరం ఇట్లా కూర్చొని ఇట్లా ఆనందంగా ఈరోజు 5,000 టచ్ అయింది అంటే ప్రతిదీ వి సెలబ్రేట్. అంటే ప్రతి చిన్న అంటే 5,000 అయినా కూడా చాలా సెలబ్రేట్ చేసుకున్నాం. 10,000 అనే రోజు ఇట్ వాజ్ లైక్ నథింగ్ లైక్ ఇట్. అంత ఆనందమైంది. మీరు ఇందాక అన్నారు హైజీన్, ఇవన్నీ అంత చిన్న ప్లేస్లో కూడా వీ యూస్ టు మెయింటైన్ గుడ్ హైజీన్. దట్స్ వై పీపుల్ పెద్ద పెద్ద కార్లు వేసుకొని రోడ్డు మీద నిలబడుకొని అక్కడనే ఉండి వెయిట్ చేసి తినేవాళ్ళు. పొలిటీషియన్స్ దగ్గర నుంచి యూ డోంట్ బిలీవ్ సో మెనీ సూపర్ స్టార్స్. ఇప్పుడు రానా కానీ, లేదంటే రానావా గారు కానీ, లేదంటే మంచు లక్ష్మి వాళ్ళు కానీ, ఆ ఫ్యామిలీస్ కానీ, వీళ్ళందరూ టుగెదర్ వచ్చేవాళ్ళు. వచ్చి కారులో కూర్చొని కార్ బయట నిలబడుకొని దే యూస్ టు ఎంజాయ్ ఫుడ్. ఈ రోజుకి వస్తుంటారు అవుట్లెట్స్కి. సో టేస్ట్ అన్నది ఐ వౌచ్ ఫర్ ఇట్. లైక్ ఐ టోల్డ్ యూ, మేము చాలా రిపిటేటివ్ కస్టమర్స్ అయిపోయాం మేమే ఆ టైంలోనే. సో ఇప్పుడు మనం ఫుడ్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే లైసెన్స్లు అన్నవి గురించి మాకు ఏమీ తెలియదు. ఎవరెవరైతే ఒక 90% మంది చూస్తున్న వాళ్ళు ఫుడ్ బిజినెస్లో దిగిపోదాం, ఓ 10 లక్షలు పెట్టి ఏదైనా మొదలెడదాం అన్న ఇంటెన్షన్ తోటి దిగుతాం చాలామంది. లైసెన్స్లు ఎలా తెచ్చుకోవాలి, పర్మిషన్లు ఏం తెచ్చుకోవాలి, వీటి గురించి అవగాహన అన్నది మాకు ఎవరికీ లేదు. మీకు ఫుడ్ ట్రక్ నడపడం ఎక్స్పీరియన్స్ ఉన్నది, లేదా ఆన్ ద రోడ్ మీరు అవుట్లెట్స్ ఓపెన్ చేసుకోవడం కానీ ఈవెన్చువల్లీ అది బ్రాండ్ బిల్డ్ చేయడం, ఈ ఎక్స్పీరియన్స్లు అన్నీ మీలో ఉన్నాయి మాకు. సో వీ వాంట్ టు గ్రాబ్ మోర్ నాలెడ్జ్ ఫ్రమ్ దీస్ ఆస్పెక్ట్స్. సో ఏవేవి లైసెన్స్లు మనకి రిక్వైర్ అవుతాయి? ఇప్పుడు హైదరాబాద్లో నేను ఒక బండి పెట్టుకోవాలనుకుంటున్నాను, నేను ఏమేమి లైసెన్స్లు తీసుకోవాలి, ఏమేమి పర్మిషన్లు తీసుకోవాలి? సో ఇప్పుడు బేసికల్లీ ఫుడ్ బిజినెస్కి కావాల్సింది ఫస్ట్ FSSAI లైసెన్స్, ఫుడ్ లైసెన్స్, సెకండ్ ట్రేడ్ లైసెన్స్, థర్డ్ లేబర్ లైసెన్స్. ఈ 3 మస్ట్. సో ఈ 3 లైసెన్సెస్ తెచ్చుకోవడం అనేది అంత పెద్ద కష్టమేం కాలేదు నాకైతే. ఓకే. సో వెరీ సింపుల్గానే తెచ్చుకోగలిగాము. అండ్ ఈ రోడ్ సైడ్ ఏదైతే ఫుడ్ ట్రక్స్ కానీ ఇవి పెట్టేటప్పుడు అది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఎవ్రీ సింగిల్ డే ఒక ట్రాఫిక్ పోలీస్ వస్తారు, తీసేయమంటారు. GHMC వాళ్ళు వస్తారు, తీసేయమంటారు. నీకు ఎక్కడ నీకు ప్రాపర్ గైడ్ లైన్స్ కానీ ప్రాపర్ లైసెనింగ్ కానీ ఉండదు దాంట్లో. నీకు గాల్లో దీపమే. సో అది నేను చాలా సఫర్ అయ్యాను. సో ఐ వుడ్ సజెస్ట్ నాట్ టు గో విత్ ఫుడ్ ట్రక్స్ ఫర్ పీపుల్ హూ వాంట్స్ టు స్కేల్. ఇట్స్ సర్వైవల్, బ్రెడ్ అర్నర్ లాగా ఉండాలి అనుకుంటే పర్వాలేదు, బిజినెస్ అది చేసుకోవచ్చు. మనకు రెంట్స్ ఉండవు, ఏముండవు, ఓవర్ హెడ్స్ ఉండవు, మనం ఎంత కష్టపడితే అంత మనకు వస్తుంది. బట్ దోస్ హూ వాంట్స్ టు స్కేల్, వాళ్ళది ఇట్స్ నాట్ అ బిజినెస్ ఫర్ దెమ్. బికాజ్ నేను కూడా ఐ ఫాల్ ఆ దాంట్లోనే, ఆ కేటగిరీలోనే నేను కూడా ఉంటాను. కాబట్టి అది నాకు వర్కౌట్ కాలేదు. సో మేబీ అందరికి ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళకి వర్కౌట్ అవ్వదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఫుడ్ ట్రక్లోని మీరు మీ ప్రోడక్ట్ చాలా బాగున్నా మీకు వర్కౌట్ అవ్వకుండా ఉండడానికి కూడా రీజన్స్ ఇవే అయి ఉండొచ్చు కదా. కాన్స్టెంట్గా లొకేషన్ మార్చాల్సి వచ్చేది, లేదంటే ఎక్స్ట్రా మీకు తెలియని కాస్ట్లు అయిపోతుండేవి పర్మిషన్లకి, వీటికి వాటికి అని చెప్పి. సో ఈ ఆస్పెక్ట్స్ వల్ల ఐ థింక్ యూ మైట్ హ్యావ్ ఫేస్డ్ ఇష్యూస్. 100%. ఈ లైసెన్స్లు ఏవైతే 3 చెప్పారో వీటికి ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేసుకున్న తర్వాత అప్లై చేయాలా, ఓపెన్ చేసుకోక ముందు అప్లై చేయాలా? వాట్ ఈస్ ద టైమ్ లైన్ దట్ ఇస్ అసోసియేటెడ్? ఓపెన్ చేసుకోక ముందు మనం అప్లై చేస్తే ఓపెనింగ్ టైం కన్నీ వచ్చేస్తాయి. వీ షుడ్ బి రెడీ విత్ ఆల్ ద లైసెన్సెస్. లేకపోతే డిపార్ట్మెంట్స్ వచ్చి మనకు రైడ్ చేస్తారు. మన దగ్గర అవి లేకపోతే డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఎ ప్రాబ్లం. సో ఓపెన్ చేయకముందే మనం అప్లై చేసుకుంటే దే విల్ విజిట్, దే విల్ స్క్రూటినైజ్ ఆల్ ద థింగ్స్. అని స్క్రూటినీ చేసిన తర్వాత చెక్ చేసుకొని వాళ్ళు లైసెన్స్ ఇష్యూ చేస్తారు. ఓకే. సో అదేం పెద్ద కష్టమేం కాదు. ఇవి ఇప్పుడు ఈ 3 లైసెన్స్లకి మనం ఎంత పెద్ద అవుట్లెట్ ఓపెన్ చేస్తే అంత అప్లికేషన్ కాస్ట్ ఉంటుందండి, లేదంటే ఇస్ ఇట్ ద సేమ్? ఇట్ డిపెండ్స్ ఆన్ ద రన్నింగ్ స్క్వేర్ ఫీట్. ఓకే. పర్ స్క్వేర్ ఫీట్ అన్న లెక్క ఉంటుంది. ఓకే. సో అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఎంత పెద్దది, ఏ సైజ్ అనే దాన్ని బట్టి దాని లైసెన్స్ ఫీజు ఉంటాయి. ఓకే. అండ్ దిస్ కుడ్ బి ఇన్ వాట్ రేంజ్? ఈ 3 కలిపి ఏ రేంజ్? 3 కలిపి ఇప్పుడు ఫుడ్ లైసెన్స్ వచ్చేసి ఒక్కొక్కటి ఆల్మోస్ట్ ఒక 18,000 to 20,000 దాకా ఉంటుంది మా సైజ్ ఆఫ్ కి. లేబర్ లైసెన్స్ కూడా అంటే పుట్ టుగెదర్ 3 కలిపేస్తే ఒక 80,000 to 90,000 వరకు ఉంటాయి. ఓకే. విచ్ ఐ థింక్ ఇస్ లైక్ అ డీసెంట్ దిస్ థింగ్ ఫర్ పీపుల్ టు ఇన్వెస్ట్. ఫేర్ ఎనఫ్.
సో ఇంకొకటి ఏంటి అంటే ఫుడ్ విషయానికి వచ్చేసరికి అగైన్ దిస్ ఈస్ అ క్వశ్చన్ దట్ ఐమ్ రిపీటింగ్, దిస్ ఇస్ ద 4th ఎపిసోడ్, ఇస్ దట్ ప్రైజింగ్ ఎట్లా డిసైడ్ చేస్తారు అన్నది మీరు ఎలాబరేట్ ఇట్ యాజ్ మచ్ అంటే యాజ్ యూ క్యాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా అంత నాలెడ్జ్ లేకపోయింది కానీ బట్ ఆఫ్టర్ దట్ ఓవర్ పీరియడ్ వచ్చిన ఎక్స్పీరియన్స్ కానీ లెర్నింగ్తోని సో ప్రైజింగ్ మీద చాలా బాగా వర్కౌట్ చేయాలి. ఓకే. సో మన రా మెటీరియల్ మనం ఒక 100 రూపాయలు పెట్టుకుంటున్నాం అండ్ మన సెల్లింగ్ ప్రైస్ మనం ఒక 150 రూపీస్కి అమ్ముతున్నాం అంటే 50% ఈజ్ అవర్ మార్జిన్. 100 రూపీస్ పోతుంది, దాంట్లో మళ్ళీ 10-15% నీకు వేస్టేజ్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ 35 రూపీస్ ఈజ్ యువర్ మార్జిన్. దీంట్లో అగైన్ వీ హ్యావ్ టు అనలైజ్ ఎంత వాల్యూమ్స్ చేయగలుగుతాము, మన రెంటల్స్ ఏంటి, మన శాలరీస్ ఏంటి, మనవి అదర్ ఎక్స్పెండిచర్స్ ఏంటి అండ్ మిస్లీనియస్ ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఒక ప్రైజింగ్ అరైవ్ అవ్వాలి. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో ద వాల్యూమ్ ఈజ్ ద కీ. మనం ఇప్పుడు 150 రూపీస్కి అమ్ముతున్నాం, 35 ఈజ్ దిస్. మనం ఒక 1000 అమ్మామనుకోండి 35,000 మనకు ఉంటుంది. అవును. దాంట్లో ఒక 20-25,000 మనకు ఈ కాస్ట్ అని 10,000 మనకు ప్రాఫిట్ అనుకుందాం. అదే 1000 కాకుండా 500 పోతే వీఆర్ ఎండింగ్ అప్ ఇన్ లాస్. సో ఆ క్లారిటీ అనేది డే బై డే ఒక సటన్ టైం అయ్యేంత వరకు కూడా మనకు ఆ క్లారిటీ రాదు. సో అదంతా బేర్ చేసుకుంటూ బిల్డ్ చేసుకుంటూ రావాలి. ఒక పాయింట్కి వచ్చిన తర్వాత యూ విల్ హ్యావ్ మోర్ కమాండ్ ఆన్ దట్. మనకి డేటా అక్యూములేట్ అయిన కొద్దీ వీల్ ఆల్సో వ్యాలిడేట్ కరెక్ట్, మన డెసిషన్ మేకింగ్ మోర్ స్ట్రాంగర్ అవుతుంది. సో డెసిషన్ మేకింగ్ హ్యాస్ టు బి ద డేటా డ్రివెన్, నాట్ నీ ఎమోషన్స్ ఎవరో చెప్పారనో కాదు, ఇట్ హ్యాస్ టు బి డేటా డ్రివెన్. వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇంకొకటి నా అబ్జర్వేషన్ ఏంటంటే whenever I visit a outlet that like I enjoy, it's not just Panchaghattu dosa, but it could be a cafe, it could be any F&B, మంచిగా క్లిక్ అవుతుంది, వీఆర్ రిపిటేటివ్ కస్టమర్స్, దే స్పైక్ అప్ ద ప్రైజెస్. ఇది జనరిక్గా నేను అడుగుతున్నాను క్వశ్చన్, నాట్ అబౌట్ పంచగట్టు దోశ అట్ ఆల్, ఇస్ దట్ దే స్పైక్ అప్ ద ప్రైజెస్ మార్జినలీ. అంటే 100 రూపాయలకి అమ్మేది ఒక 120-130 చేస్తారు. సో ఈ స్పైక్ ఎప్పుడైతే ఉంటుందో ఇట్ కుడ్ బి అగైన్ మీరు స్కేల్ పెంచడం వల్ల కావచ్చు, మోర్ స్కిల్డ్ లేబర్ హైర్ చేసుకోవడం వల్ల కావచ్చు, ఏదైనా రీజన్ కావచ్చు ఈ స్పైక్కి. అలా స్పైక్ పెంచినప్పుడు కస్టమర్ రిటెన్షన్ కానీ రిపిటేటివ్ కస్టమర్స్ తగ్గడం కానీ అలా ఏమైనా జరుగుతుందా? అంటే డిపెండ్స్ ఆన్ వాట్ పర్సెంటేజ్ యు ఆర్ ఇంక్రీజింగ్. ఓకే. ఇప్పుడు చూడండి, ఎవ్రీ ఇయర్ 5-10% నీ రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంది, కరెక్ట్, రెంటల్ పెరుగుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ నీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ శాలరీస్ 5-10%, 20% కూడా పెంచాల్సి వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ఫ్లేషన్ ప్లేస్ అ కీ రోల్ హియర్. మీరు చూడండి, లాస్ట్ ఒక 1 yearలో ఏ లెవెల్లో మనది ప్రైజింగ్ పెరిగిపోయింది. రైట్ ఫ్రమ్ ఆయిల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి తీసుకోండి, మనం ఇంట్లో కొంటుంటాం, ప్రతి ఒక్కరం ఇంట్లో కొంటాం. 1 year ముందు కొన్న ప్రైజింగ్ కి ఈ రోజు ఉన్న ప్రైజింగ్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇవన్నీ మ్యాటర్స్ అవుతాయి. ఇవన్నీ పెరిగినప్పుడు మనం ఎట్లా అంటే ఒక 10-20% ప్రైస్ అనేది మెన్యూ మీద మనం ఇయర్ ఆన్ ఇయర్ పెంచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బిజినెస్ అనేది ఈరోజు 1000 ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయంటే రేపటి నాడు 2000 ఏమి అవ్వవు. 1000 కాస్త 800 అవుతాయి, కానీ మార్జినల్గానే ఉంటుంది, కానీ అబ్నార్మల్గా ఏం పెరగదు. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్, బికాస్ ఆఫ్ ద మార్కెట్, అన్నీ ఉంటాయి ఫ్యాక్టర్స్. కాబట్టి ఆ మార్జినల్గా ప్రైజింగ్ అనేది ఇంక్రిమెంటల్గా ఉంటేనే ఆ ప్రాబ్లం రాదు. పీపుల్ ఆల్సో దే విల్ అండర్స్టాండ్. ఇప్పుడు 100 రూపీస్ ఈరోజు అమ్ముతో రేపటి నాడు 200 చేసేసాం అనుకోండి, డెఫినెట్లీ ఆ కస్టమర్ నుంచి వచ్చే ఆ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అగ్రీడ్. సో ఇప్పుడు మీరు F&Bలో దిగిన తర్వాత యూ టోల్డ్ మీ దట్ యూ లిసన్ టు పాడ్కాస్ట్ అండ్ ఆల్ ఆఫ్ దట్. మీరు చుట్టుపక్కల చాలా మందితోటి మీ నెట్వర్క్ పెంచుకున్నారు, చాలా మందితో మాట్లాడుతుంటారు రెగ్యులర్గా. ఇస్ దేర్ ఎనీ F&B ఫౌండర్ దట్ యూ రియలీ లుక్ అప్ టు? నా వే ఆఫ్ డూయింగ్ ఎట్లుంటుంది అంటే ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీ వన్. ఇట్స్ నాట్ లైక్ చిన్న పెద్ద ఇట్లా కాదు. దోస్ హూ ఆర్ డూయింగ్ బెటర్ దాన్ మీ, ఇప్పుడు నేను చేయలేని వాళ్ళు కొన్ని చేస్తుంటారు, ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్. యూ డోంట్ బిలీవ్, నేను మా ఊరికి పోని కానీ ఎక్కడికన్నా పోతే నేను
పర్ చిన్న టిఫిన్స్ ఏదన్నా ఉందంటే అక్కడ పోయి తింటా. ఎవరైనా లేడీస్ చేస్తూ ఉంటారు, ముసలోళ్ళు చేస్తూ ఉంటారు, ముసలోళ్ళు దోశ వేస్తూ ఉంటారు ఇళ్ళ దగ్గర, లైవ్లీహుడ్ ఫర్ దెమ్. అక్కడ పోయి కూర్చొని తిని వాళ్ళతో ఒక 1 hour వాళ్ళతో ముచ్చట్లు పెడతా, సోది పెడతా, అన్ని అడుగుతూ ఉంటా, మాట్లాడుతూ ఉంటా. ఇట్స్ కన్వర్జేషన్ మన నాలెడ్జ్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది, ప్రొడక్టివ్ కన్వర్జేషన్. సో అట్లా నేను అన్నీ తెలుసుకుంటా ఉంటాను. ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. నేనేదో ఈగో పెట్టుకోనో లేదంటే నేనేంది వాళ్ళ దగ్గర అట్లా సమస్య ఉండదు. ఐఎమ్ అ వెరీ గ్రౌండెడ్ పర్సన్. ఈ రోజుకి నేనేం ఫీల్ అవుతానంటే, నువ్వేం చేస్తావు అంటే దోశ ఇడ్లీ, టు బీ ఆనెస్ట్ దోశ ఇడ్లీ అమ్ముకుంటున్నా, అంతే కదా నేను చేసేది. దట్స్ వాట్ ఐ యామ్. ఏదో నేను బ్రాండ్ పెద్ద ఇది నథింగ్, జీరో. ఐఎమ్ వెరీ, నాకు ఈ రోజుకు ఇనీషియల్ డేస్లో ఉన్న స్ట్రగుల్స్ కానీ ఇవన్నీ నా మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సో అంత గ్రౌండెడ్ ఉంటా కాబట్టి ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీ పర్సన్. అట్లా నా ఫెలో బిజినెస్ ఓనర్స్ ఉన్నారు. సో మీరు అన్నారు ఇందాక సుహాస్ కానీ నిహార్ కానీ, ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మా క్లయింట్స్ ఉండే ముందు. ఇప్పుడు అదర్ బ్రాండ్స్ ఆల్సో, నేను మా రెస్టారెంట్ అసోసియేషన్ మీటింగ్స్లో అందరితో ఇంటరాక్ట్ అవుతా. ఐ హ్యావ్ అ వెరీ గుడ్ బాండ్ విత్ ఎవ్రీ వన్. ఎవ్రీబడి లవ్స్ మీ, ఐ లవ్ ఎవ్రీ వన్. బికాజ్ నేను అంత హాస్పిటాలిటీలో వాళ్ళతోని అట్లా ఉంటాను నేను. దట్స్ వై ఐ ఆల్వేస్, నాకు అదే, నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటా. నేను ఎప్పుడు ఆ నెగిటివ్ థాట్స్ పెట్టుకోను కాబట్టి నాకు ఏమున్నా ఏం లేకపోయినా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. వెరీ నైస్. సో ఇప్పుడు మీరు ఇందాక మన కాన్వర్సేషన్లో కూడా ఇన్నోవేషన్ అని చాలాసార్లు అన్నారు. ఐఎమ్ షూర్ దట్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యువర్ మైండ్. అంటే ఇన్నోవేషన్ అన్నది ఉండాలి దేంట్లోనైనా అన్నది మీరు నమ్ముతారని నేను అనుకుంటున్నాను. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్లోని వాటిల్లోని చాక్లెట్ దోశ, పిజ్జా దోశ ఇవన్నీ భయంకరంగా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. మీరు అట్లా ఇన్నోవేటివ్గా ఏదైనా ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేద్దామన్న ఇంటెన్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు ఏదైనా చేశారా అట్లా? మై ఇన్నోవేషన్ లైస్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ రాయలసీమ. నేను ఆ రాయలసీమ క్విజిన్, రాయలసీమ ఏదైతే ఎసెన్స్ ఉందో మా ఊర్లలో, మా పల్లెలలో, మా ప్రతి ఇంటిలో తినేటటువంటి ఫుడ్, తినగలిగేటటువంటి టేస్ట్, దాన్ని లైన్స్లోనే ఉంటుంది. కానీ బియాండ్ దట్ నేను అది ఏదో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్నోవేటింగ్ న్యూ థింగ్, ఫ్యాన్సీగా ఏదైనా చేయాలని నేను ఎప్పుడు చేయను. బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ అ బిజినెస్ ఫర్ మీ, ఇట్స్ అన్ ఎమోషన్ ఫర్ మీ. నాట్ జస్ట్ నాది కాదు, ఒక కంప్లీట్ రీజన్ యొక్క ఎమోషన్ ఇది. సో అది నేను చెడగొట్టదలుచుకోలేదు. సో అందుకే మై ఇన్నోవేషన్ లైస్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ రాయలసీమ క్విజిన్, రాయలసీమ టేస్ట్. వెరీ నైస్. ఈ క్లారిటీ ఉండక కొంతమంది చాలా ఒక 200, 150 ఐటమ్స్ పెట్టేస్తుంటారు లిస్ట్లోని. దట్ ఈస్ అగైన్ అ ఫెయిల్యూర్. సో రన్నింగ్ అ కిచెన్ ఈజ్ ఆల్సో సంథింగ్ దట్ వీఆర్ వెరీ క్యూరియస్ అబౌట్. ఓకే, కిచెన్ని ఎంత బాగా రన్ చేసి, ఎంత ఎకనామిక్స్ అక్కడ బాగుంటే ప్రోడక్ట్ అంత బాగా టేస్ట్ ఉంటుంది, ప్రోడక్ట్ అంత బాగా మనం ప్రైజింగ్ ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. కిచెన్ని ఎట్లా రన్ చేయాలి? ఇప్పుడు మీరు బంజారా హిల్స్లో చిన్న అవుట్లెట్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్ వాజ్ అ స్మాలర్ కిచెన్ కంపేర్డ్ టు వాట్ యూ హ్యావ్ ఇన్ బేగంపేట్ రైట్ నౌ, ద న్యూ అవుట్లెట్. ఈ కిచెన్ రన్నింగ్లోని మీరు ఏమైనా, వాట్ ఆర్ యువర్ లెర్నింగ్స్ ఓవర్ ద 5 years? ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఆ నాలెడ్జ్ లేదు. జస్ట్ లైక్ 100 మంది స్టార్ట్ చేసినప్పుడు ఎట్లాగైతే స్టార్ట్ చేస్తారో నేను అలానే స్టార్ట్ చేశాను. సో ఓవర్ ద టైమ్, ఓవర్ ద ఇయర్స్ వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ, చూసినటువంటి ఇష్యూస్ని కానీ, చూసినటువంటి కండిషన్స్ కానీ, ఇవన్నీ కూడా బెటర్ చేసుకుంటూ వచ్చాం. సో కిచెన్ ఈజ్ అ కీ. మీరు అన్నట్టు ఫుడ్ కరెక్ట్గా టేస్టీగా రావాలంటే కిచెన్ నీట్గా ఉండాలి, స్పేషియస్గా ఉండాలి, ప్రాపర్ లేఅవుట్ ఉండాలి కిచెన్ లేఅవుట్. అవును. సో ఫస్ట్ ఇనీషియల్ డేస్లో ఉండేది కాదు. 1 by 1 అవుట్లెట్స్ మనం పెట్టుకుంటూ డెవలప్ చేసుకుంటూ వచ్చే టైంకి కిచెన్ మీద నేను చాలా ఫోకస్ పెట్టాను. కిచెన్ డ్రైన్ సిస్టమ్, కిచెన్ టైల్స్, కిచెన్ ఫ్లోర్, ఎగ్జాస్ట్, హుడ్, ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్. వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటి నాదంతా ఎట్లుంటుందని అంటే, ప్రాబ్లం వచ్చింది దాన్ని నోట్ చేసుకోవడం, నెక్స్ట్ టైం ఆ ప్రాబ్లమ్ని నేర్చుకోవడం. సో నాకేం కన్సల్టెంట్స్ కానీ ఇంకోరు కానీ లేరు. సో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నేర్చుకుంటూ ముందుకు పోవాలి. సో దట్స్ హౌ ఐ వర్క్. సో అట్లా ఫస్ట్ దాంట్లో చూస్తే ఈరోజు బేగంపేట అవుట్లెట్ మీరు వచ్చి చూస్తే మీరు కిచెన్ చూడంగానే యూ విల్ ఫీల్ దట్ దిస్ ఈజ్ వెరీ వెల్ డిజైన్డ్ అండ్ వెల్ మెయింటైన్డ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అది కూడా అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్సే వచ్చింది. సో అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నీట్గా లేఅవుట్ని డిజైన్ చేసుకోగలిగాను. సో కిచెన్ ఈజ్ కీ.
కిచెన్ హైజీన్ ఉండి కిచెన్ కరెక్ట్గా లేఅవుట్ ఉంది పర్ఫెక్ట్ ఫంక్షనింగ్ ఉందనంటే ఎంత ప్రెషర్ అయినా తీసుకొని కిచెన్ ఫుడ్ టేస్ట్ని బాగా ఇస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా దట్ అట్ వన్స్ బేగంపేట అవుట్లెట్లోని 70 దోశలు ఒకేసారి ఒక రౌండ్లో 70 దోశలు వేస్తారండి బేగంపేట అవుట్లెట్లోని. ఈ లెవెల్ ఆఫ్ నీడ్ అక్కడ ఉంటుంది అని చెప్పి మీరు ఫస్ట్ లొకేషన్ ఎట్లా ఫైనలైజ్ చేశారు బేగంపేట నంబర్ 1, నంబర్ 2 ఈ లెవెల్ ఆఫ్ నీడ్ ఇక్కడ ఉంటుందని ఎట్లా ఫోర్కాస్ట్ చేశారు? యా, సి మై బ్రాండ్ ఈజ్ లైస్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ మిడ్ సైజ్ టు అబోవ్ మిడ్ సైజ్. సో ఈ మిడ్ సైజ్ సెగ్మెంట్ మీరే చూడండి అట్ వాట్ రేట్ ఇట్ ఈస్ గ్రోయింగ్. నాలాంటి ఒక పర్సన్ ఊర్లో ఉన్నప్పుడు ఏమీ సంపాదించినోడు ఒక 50,000 సంపాదించుకుంటున్నామా బిజినెస్ వర్క్ చేసుకొని జాబ్ చేసుకొని అంటే యు ఆర్ కింద లేయర్లో నుంచి మనం పైన లేయర్కి ఒక జాబ్ వస్తేనే మనం షిఫ్ట్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ హై కదా. అవును, అందరం మనం బ్రతుకురీత్యా ఉద్యోగరీత్యా మనం హైదరాబాద్కి వస్తున్నాం. కరెక్ట్. మీరైనా కానీ నేనైనా కానీ మనలాంటి కొన్ని లక్షల మంది వస్తున్నాం. ఎందుకు? ఒక మంచి లైఫ్ని ఫైండ్ అవుట్ చేయడానికి. అవును, ఈ సెగ్మెంట్ చాలా పెద్దది, గ్రోయింగ్ సెగ్మెంట్, గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్. అండ్ ఆ సెగ్మెంట్లో నా క్యాల్కులేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఫ్యామిలీ క్రౌడ్, రెసిడెన్షియల్ బ్లాక్లలో ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో నా ఒక అవుట్లెట్ నేను ల్యాండ్ చేయాలంటే ఆ 10 కిలోమీటర్స్ రేడియస్లో రెసిడెన్షియల్ బ్లాక్ అండ్ డెన్సిటీ నేను చూస్తాను. ఓకే. ఆ రెసిడెన్షియల్స్ నుంచి అండ్ డెన్సిటీ నుంచి నాకు ఒక ఓవర్ ద ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్లో కొన్ని క్యాల్కులేషన్స్ చేసుకుంటాం. అంటే వాట్ కుడ్ బి ద పొటెన్షియల్. అండ్ అట్ ద సేమ్ టైం మా ఆన్లైన్ డెలివరీ బిజినెస్. సో పర్ డే ఒక్కొక్క అవుట్లెట్లో ఒక 700-800 ఆర్డర్స్ని మేము సర్వ్ చేస్తాం త్రూ స్విగ్గీ అండ్ జొమాటో. ఓకే. అండ్ వాకిన్స్. సో ఈ రకంగా మేము క్యాల్కులేట్ చేసుకుంటాం. ఆ రకంగా క్యాల్కులేట్ చేసుకొని ఆ ఏరియాకి ఆ పొటెన్షియాలిటీ ఉందా లేదా అని చూసుకొని అక్కడ మేము ల్యాండ్ చేస్తాం అవుట్లెట్. ఓకే. ఏదో ఊరికే గుడ్డిగా వెళ్ళిపోయి పెట్టాం. 100%. ఇది స్విగ్గీ జొమాటో అన్న పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి అగైన్ దిస్ ఇస్ ఆల్సో రిపీటెడ్ క్వశ్చన్ ఇన్ ఆల్ ది F&B ఎపిసోడ్స్ ఇస్ దట్ స్విగ్గీ జొమాటో టేక్ అ బిగ్ కట్ అవుట్ ఆఫ్ వాట్ ఎవర్ యు ఆర్ సెల్లింగ్. సో చాలామంది బ్రాండ్స్ దట్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ లైక్ ఇంకా మేము స్విగ్గీ జొమాటోలో మేము పెట్టాము, పీపుల్ హ్యావ్ టు కమ్ అండ్ టేక్ అవర్ ప్రోడక్ట్ అని కొంతమంది మొండిగా ఉండిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది దిస్ ఇస్ అ పార్ట్, దిస్ ఇస్ హౌ విల్ మేక్ అవర్ బ్రాండ్ అవైలబుల్ అని సెల్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? See, my take, obviously, it's a painful. It's definitely a painful thing only. But they are giving business. They are bringing separate ఒక ఎక్స్పర్టీస్ని ఆన్ టేబుల్ పెడుతున్నారు. సో డెలివరీస్ కస్టమర్ ఇంట్లో కూర్చుంటే వాళ్ళ కన్వీనియంట్గా తీసుకెళ్ళి అక్కడ డెలివరీ చేస్తున్నారు. వాళ్ళ ఆ డెలివరీ లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి తినరు. దట్స్ ఫర్ ష్యూర్. సో అంటే ఎవరైతే రాలేని వాళ్ళు నీకు కూడా వీళ్ళు తీసుకుపోయి ఇస్తున్నారు ఫుడ్. దట్ వే ఇట్ ఈస్ గుడ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫినాన్షియల్ థింగ్ ఇట్ ఈస్ నాట్ క్లియర్. మాకు ఎప్పటికీ క్లారిటీ ఉండదు. స్విగ్గీలో ఎంత బిజినెస్ చేస్తున్నాం, ఎంత మిగులుతా ఉంది, ఎప్పటికీ క్లారిటీ ఉండదు. అండ్ కస్టమర్స్ స్విగ్గీలో మల్టిపుల్ క్యాల్కులేషన్స్ ఉంటాయి, అది అర్థం కాదు. ఇట్స్ ఆల్ జస్ట్ ఎట్లా ఉంటుందంటే నా బట్టి ఆన్లో ఉంటుంది. దోశ వేయకపో సేమ్ కాస్ట్, స్టాఫ్ ఉంటారు. దోశ వేయకపో సేమ్ కాస్ట్, రెంటల్ ఉంటుంది, బిజినెస్ చేయకపో అది ఫిక్స్డ్. సో ఇది ఫిక్స్డ్, నేను చేయకపో కట్టాల్సిందే, ఖర్చు అయ్యేది అవుతూ ఉంటుంది. సో అందుకు టు యాడ్ ఆన్ అక్కడ మేము వీ లుక్ అట్ ప్రెసెన్స్ ఉంచుకుంటారు. ఎందుకంటే వీఆర్ రీచింగ్ కస్టమర్స్. ఈరోజు స్విగ్గీలో తిన్న వాళ్ళు సౌత్ ఇండియన్ టిఫిన్స్ స్విగ్గీ జొమాటోలో ఇంటికి వెళ్ళే వరకు కొంచెం టేస్ట్ మారుతుంది, చల్లగైపోతాయి. ఎందుకంటే దీనికి ఆ గుణం అంతే. అవును, 100%. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ సౌత్ ఇండియన్ టిఫిన్స్. అక్కడ తిన్నవాళ్ళు అవుట్లెట్కి వెళ్ళి తింటే ఇంకా బాగుంటుందని చెప్పి నాకు ఇంకో రోజు వస్తారు కదా. దట్స్ హౌ ఐ లుక్ అట్. దట్స్ అ వెరీ పాజిటివ్ వే టు లుక్ ఎట్. బట్ పెయిన్ఫుల్, ఆబ్వియస్లీ పెయిన్ఫుల్. సో మీరు వాట్ ఈస్ ద విజన్ దట్ యూ హ్యావ్ నెక్స్ట్ 5 years పంచకట్టు దోశ ఏ స్టేజ్కి తీసుకెళ్లాలన్నది మీ విజన్? See, my always vision
ఫర్ పంచకట్టు దోశ స్లో అండ్ స్టడీ మోడల్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఆన్ అ హరీ. మీరు చూస్తే మా గ్రోత్ కూడా చాలా స్టేబుల్గా పోతూ ఉంటుంది. 1 అవుట్లెట్, నెక్స్ట్ 1 అవుట్లెట్, ఆఫ్టర్ సెటిలింగ్ ఎవ్రీథింగ్. ఆ అవుట్లెట్ ప్రాపర్గా సెటిల్ అయ్యి ఆటో పైలట్ మోడ్లో వచ్చేంత వరకు వీ పుట్ ఆల్ ద ఎఫర్ట్స్. అక్కడ వేరే అవుట్లెట్కి వెళ్ళిపోము అప్పుడే. స్లో అండ్ స్టడీ మోడల్. అండ్ ఎప్పుడైతే మనం జస్ట్ నాట్ ఇట్లా వర్టికల్గా గ్రో అవ్వడం కాదు, ఇట్ హ్యాస్ టు వర్టికల్ అండ్ హారిజాంటల్. ఈ బోత్ వేస్లో మనం స్కేలప్ చేయాలి. జస్ట్ నేను అవుట్లెట్స్ పెట్టుకుంటూ పోతాను అని అంటే ఒక పాయింట్ పోయిన తర్వాత కొలాప్స్ అవుతుంది. సో మనం వర్టికల్గా ఎంత గ్రో అవుతున్న కొద్దీ మన హారిజాంటల్ గ్రోత్ కూడా ఉండాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ సపోర్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపరేషన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాసెసెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కిచెన్స్, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒక్క అవుట్లెట్ నడిపేది వేరు, 10 అవుట్లెట్లు నడిపే బాల్ గేమ్ వేరు. అవును, కంప్లీట్లీ డిఫరెంట్. టేస్ట్, ఎవ్రీథింగ్ కంప్లీట్గా కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఫర్ దిస్ బిజినెస్. అది మెయింటైన్ చేయాలి అని అంటే మన బేసిక్స్ అండ్ మన కోర్ ఏదైతే బేస్మెంట్ ఉందో దాన్ని 10 టైమ్స్ స్ట్రాంగర్ చేసుకుంటూ ఇక్కడ 1 టైం బిల్డ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. దట్స్ హౌ వీఆర్ వర్కింగ్ ఆన్. వండర్ఫుల్. మీ హీరో ప్రోడక్ట్ ఏంటండి? వాట్ ఈస్ యువర్ హీరో? ఐ హ్యావ్ ఓన్లీ 4 వెరైటీస్. ఐ డోంట్ హ్యావ్ ఒక 100 ఐటమ్ల నుంచి నువ్వు ఒకటి పిక్ చేసుకో అంటే చేసుకోవచ్చు. మాకు 4 ఉంటే 4 సూపర్ స్టార్ ప్రోడక్ట్సే. ఒక 5-10% సేల్ డిఫరెన్స్లో అన్నీ వస్తాయి. మీరు ఎవరినైనా అడగండి, ఒక 10 మంది దగ్గరకు పోతే ఒక 3 నాకు నెయ్యి కారం దోశ అంటే ఇష్టం అంటారు, ఒకరు నెయ్యి కారం ఇడ్లీ అంటారు, ఒక నెయ్యి పొంగల్ అంటారు. సో ఎవ్రీ డిష్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్యాన్ బేస్. ఇది కొంచెం వెరీ రేర్ కేసు ఉంటుంది. అవును, ఎందుకంటే వీఆర్ వెరీ ఫోకస్డ్ ఆన్ ద మెన్యూ. నువ్వు ఇట్లా వస్తే మన సివిల్స్కి సరిపోయేంత మెన్యూ ఉండదు మన దగ్గర. సింపుల్ బోర్డ్ మీద కనిపిస్తూ ఉంటుంది, యూ కెన్ ఈజీలీ పిక్. నువ్వు ఇంట్లో వచ్చేటప్పుడే ఫిక్స్ అయిపోతావు నేను ఏం తినాలి అక్కడ అనేది. అండ్ నెయ్యి కారం దోశ ఈరోజు మీరు ఏ చిన్న బండి దగ్గరకు పోయినా నెయ్యి కారం దోశ అని మెన్యూలో కనపడుతుంది. ఐ టేక్ ప్రైడ్. మనం నెయ్యి కారం దోశ, నెయ్యి కారం ఇడ్లీ, పొంగల్ మనం స్టార్ట్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి పాపులారిటీ, మనకు వచ్చినటువంటి ఇది ఈరోజు ఎక్కడ పోయినా కూడా మీకు అది పార్ట్ ఆఫ్ ఇట్ అయిపోయింది. అంటే ఇంతకుముందు మీరు చూస్తే జిరాక్స్ అనే కంపెనీ, జిరాక్స్ ఇప్పుడు మనం ఏం మాట్లాడినా జిరాక్స్ అంటాం. సో అట్లా నెయ్యి కారం దోశ, పొంగల్, నెయ్యి పొంగల్ అనగానే పంచగడ్డ దోశ అంటున్నాను. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. Amazing. Yeah. So a couple of things is that ఎకనామీస్ ఆఫ్ స్కేల్ అన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో, అంటే మీరు అన్నట్టు మీ స్టవ్ ఆన్లోనే ఉంటుంది, మీ రెంట్లు, తర్వాత లేబర్, యువర్ స్టాఫ్, ఎవ్రీబడి దట్ ఈస్ వర్కింగ్ ఇన్ దట్ పర్టికులర్ సెగ్మెంట్ ఈస్ అన్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఫర్ యూ. టెల్ మీ అ లిటిల్ మోర్ అబౌట్ హౌ యూ హైర్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఎవరినైనా రీచ్ అవుట్ అయ్యి డైరెక్ట్గా మీరు ఏదైనా బండి దగ్గర తిని వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, చాలా ఇంటెన్షనల్గా ఫుడ్ అంటే ప్యాషన్ ఉందని హైర్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐ టెల్ యూ, ఇనీషియల్ డేస్లో హైరింగ్ ఇదంతా ఏమి లేదు. ఎవరు దొరుకుతా వాళ్ళు ఆడిపోతున్నారు, ఎవరో బాబు పని చేస్తావా, బాబు రా బాబు పని, అలా ఉండింది. అలా ఉన్నప్పుడు అంతా స్ట్రగ్లింగ్, వాడు ఇన్కన్సిస్టెంట్గా వస్తారు, ఇన్కన్సిస్టెంట్గా వర్క్ చేస్తారు, ఇవన్నీ ఉండే. ఆఫ్టర్ దట్ what we have decided, no experience needed. Experience నాకు 5 years ఉంది, నాకు అవసరం లేదు, because my cuisine is completely different. నీకు అది తెలియదు. I have to again train you. Why would I spend my energy and time, money ఈ పర్సన్ మీద? If I train my own person, own people, నా దగ్గర ఎట్లా ఉంటుందంటే కింద క్లీనింగ్కి వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు మాస్టర్స్, దోశ మాస్టర్లు అవుతారు, చెఫ్లు అవుతారు, మేనేజర్లు అవుతారు. బికాజ్ వీ డెవలప్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో ఇప్పుడు ఒక అబ్బాయి క్లీనింగ్లోకి వచ్చి పని చేయడానికి వచ్చాడు. ఇఫ్ ఐ ఫీల్ హీస్ స్మార్ట్ ఎనఫ్, లైక్ బాగా హార్డ్ వర్కింగ్ ఉన్నాడు, వి గ్రో దెమ్. ఇట్స్ నాట్ లైక్ కంపెనీ ఒకటే గ్రో అవుతుందని కాదు, కంపెనీతో పాటు, బ్రాండ్తో పాటు దీంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా దే ఆర్ గ్రోయింగ్, దేర్ లైఫ్ ఈజ్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్. ఐ కెన్ ప్రౌడ్లీ సే దిస్. నేను ఆ స్థాయి నుంచి వచ్చినోడిని. ఒక 12,000 రూపాయలతో ఉద్యోగం స్టార్ట్ చేసిన,
నా ఇనీషియల్ డేస్లో మై శాలరీ వాస్ 12,000. Mm. I worked for 2 years with the same 12,000. సో అట్లనే స్టార్ట్ అయింది. నేను అట్లాంటి కండిషన్స్లో నుంచే వచ్చాను. ఒక వెరీ స్మాల్ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. సో ఆ ఎంపతి నా స్టాఫ్ మీద నాకు ఎప్పటికీ కైండ్నెస్ అనేది ఉంటుంది నాకు. బికాజ్ మనం డెవలప్ అవ్వడము, ఒక బ్రాండ్ సక్సెస్ఫుల్ అని అంటే ఆ బ్రాండ్తో పాటు బ్రాండ్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా వాళ్ళ లైఫ్స్ బెటర్ అయినాయంటేనే వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ సక్సెస్ఫుల్ బ్రాండ్. ఉన్న 100 మంది అవ్వాల్సిన పని లేదు. ఎవరైతే మేజర్ ఇంపార్టెంట్ రోల్ హూ ఈజ్ వర్కింగ్ వెరీ లాయల్లీ, మీతోని ఇయర్స్ అండ్ ఇయర్స్ మీతోని వర్క్ చేస్తున్నారు, డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లు మారాలి, వాళ్ళ లైఫ్లు బెటర్ అవ్వాలి, ఎకనామికల్గా, ఫినాన్షియల్లీ, సోషల్లీ, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అయిన రోజే ఆ బ్రాండ్ సక్సెస్ఫుల్ అని నమ్ముతాను. కాబట్టి వాళ్ళు కూడా మాతో పాటు డెవలప్ అవుతారు. సో ఎప్పుడైతే మాకు అటువంటి థాట్ ప్రాసెస్ ఉందో, మా అట్రిషన్ లెవెల్ చాలా, టిపికల్లీ రెస్టారెంట్లో భయంకరమైన అట్రిషన్ లెవెల్, భయంకరమైన పోచింగ్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు పంచకట్టు దోశ అది కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే వీ హ్యావ్ ఆల్ దీస్ వాల్యూస్. నా దగ్గర 14,000-15,000తో స్టార్ట్ చేసిన కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈరోజు ఆల్మోస్ట్ 50,000-60,000 సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. దేర్ లైఫ్ మచ్ బెటర్ అయినాయి. ఇల్లులు కట్టించుకుంటున్నారు. ఐ ఫీల్ సో హ్యాపీ. వాళ్ళు వచ్చి చెప్తారు, సార్ హమారా గావ్ మే ఘర్ బనా రా హై, అభీ తక్ ఘర్ నహీ హమారా, ఘర్ బనా రా హై. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను ఒక 2 రూమ్ల ఇంట్లో నుంచి వచ్చాను. మంచం మీద మా నాయన పడుకుంటే కింద నేను నా చెల్లెలు పడుకునే వాళ్ళం ఒక రూమ్లో, వెనకాల కిచెన్, ఒక చిన్న టీవీ. అంటే కండిషన్, అట్లాంటి కండిషన్ నుంచి వచ్చాం. సో మరి అట్లాంటి కండిషన్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనలాగా ఉన్నప్పుడు వాళ్ళు అట్లా బాగా డెవలప్ అవుతున్నారంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఐ సపోర్ట్ దెమ్, ఐ గైడ్ దెమ్ మంచిగా ఇంకా. సో అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. Amazing. So one last thing before we part is that somebody who's running 5 outlets F&Bలోని ఇట్లా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లోని 5 outlets రన్ చేస్తున్నారు అంటే హౌ డస్ యువర్ టిపికల్ డే లుక్ లైక్? అంటే పొద్దున్న నుంచి నైట్ వరకు వాట్ ఆర్ ద యూజువల్ ప్రాబ్లమ్స్ దట్ షో అప్ డే టు డే? నౌ మై ఆర్గనైజేషన్ హ్యాస్ బికమ్ మోర్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డే టు డే ఆపరేషన్స్. సో అవుట్లెట్స్లో స్ట్రాంగ్ టీమ్స్ బిల్డ్ అయినాయి ఓవర్ ద ఇయర్స్. నేను ఇందాక చెప్పా కదా, సిమిలర్ వే ఓవర్ ద ఇయర్స్ వాళ్ళకి ఎట్లాంటి యాటిట్యూడ్ బిల్డ్ అయిందని అంటే దిస్ బ్రాండ్ ఈజ్ అప్లిఫ్టింగ్ మై లైఫ్. బ్రాండ్కి ఏమన్నా డ్యామేజ్ జరిగితే నా లైఫ్కి డ్యామేజ్ జరుగుతుంది అనేటటువంటి యాటిట్యూడ్ చాలా మందిలో డెవలప్ అయింది. ఇంకంతే. ఎవ్రీ ఎంప్లాయీ ఈజ్ అ ఓనర్ ఆఫ్ దట్ అవుట్లెట్. ఓనర్ ఆడ కూర్చున్నట్టే కదా. ఆ ఓనర్ ఆడ కూర్చుంటే దే విల్ ఓన్లీ సాల్వ్ ద లోకల్ ఇష్యూస్, చిన్న చిన్న ఇష్యూస్ కానీ ఏమన్నా కానీ వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. ఇంట్రెస్టింగ్. ఏదన్నా పెద్ద వస్తేనే నా వరకు వస్తాయి. అండ్ ఎవ్రీడే నేను మానిటర్ చేస్తాను. నాకు సెంట్రల్ టీమ్ ఉంటుంది. ఎవ్రీడే సేల్స్ కానివ్వండి, కన్జంప్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవ్రీడే ట్రాక్ అవుతాయి. ఎవ్రీడే చూస్తూ ఉంటాం. అండ్ వీక్లీ మీటింగ్స్ ఉంటాయి. ఏదైనా ఏ అవుట్లెట్ అయినా పర్ఫార్మెన్స్ సరిగా లేదు, ఫుడ్ కాస్టింగ్ ఎక్కువ వస్తుంది, లేదంటే వేస్టేజెస్ ఎక్కువ వస్తుంది, వి గివ్ దెమ్ అనాలిసిస్. సెంట్రల్ టీమ్ నుంచి అనాలిసిస్ ఇస్తాం, వాళ్ళను ఇంకా మోటివేట్ చేస్తాం. సో ఇంకా బెటర్గా రిజల్ట్స్ని తీసుకురావడానికి వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం. సో దే వర్క్ ఇన్ దట్ లైన్. సో కాబట్టి కొంచెం మోర్ ఆర్గనైజ్డ్గా డే బై డే ఇంప్రూవ్ చేస్తున్నాం. ఇంకా ఆర్గనైజ్డ్ అని చెప్పను కానీ వీఆర్ మేకింగ్ ఇట్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్. అమేజింగ్. సో లాస్ట్ క్వశ్చన్ వుడ్ బీ దట్ ఇప్పుడు ఎవరైనా భరణ్ లాంటి వాళ్ళు F&Bలోకి దిగుదాం అనుకుంటున్నారంటే మీరు ఇందాక ఇచ్చిన టిప్ ఏంటంటే ఫుడ్ ట్రక్స్ అయితే పెట్టకండి, ఎందుకంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ అండ్ అన్సర్టనిటీ అని చెప్పారు. సో అది కాకుండా వాట్ ఈస్ యోర్ గైడెన్స్ అండ్ టిప్స్ టు దెమ్, సంబడి ఏదైనా F&Bలో చేయాలనుకుంటే? ఫుడ్ బిజినెస్లో దిగాలనుకుంటే యూ షుడ్ నాట్ రన్ బిహైండ్ మనీ. నేనేదో డబ్బులు సంపాదించేస్తాను, కోట్లు సంపాదించేస్తాను, లక్షలు సంపాదించేస్తాను అనే ఆలోచన విధానంతో వస్తే ఎప్పటికీ రూపాయి డబ్బులు సంపాదించలేరు. ఫుడ్ బిజినెస్ ఈజ్ అ ప్యాషన్ డ్రివెన్. మీరు ఎప్పుడైనా చూడండి,
ప్యాషన్ డ్రివెన్ ఉన్న ఇండస్ట్రీస్ ఎప్పుడూ కూడా సక్సెస్ రేట్ వెరీ డ్రాస్టిక్ ఉంటుంది. యూ టేక్ ఎనీ ప్యాషన్ డ్రివెన్ ఇండస్ట్రీస్, ఈ ఫుడ్ ఇండస్ట్రీ ఆ దాంట్లో మళ్ళీ టాప్ లెవెల్లో ఉంటుంది. ఇట్ హ్యాస్ టు బి ప్యాషన్ డ్రివెన్, అన్డైయింగ్ ప్యాషన్ ఉండాలి. ఎందుకంటే ఎవ్రీ సింగిల్ డే నువ్వు నీది బంద్ చేసి నువ్వు బెటర్ లైఫ్ కోసం పోవడానికి నీకు 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఎవ్రీ సింగిల్ డే. నువ్వు ఎందుకు ఉండాలి అనే దానికన్నా ఎందుకు ఉండకూడదు అనే దానికి నీకు 100 దొరుకుతాయి రోజుకు. అంటే నువ్వు అంత మైండ్ని అంత స్ట్రాంగ్గా చేసుకోవాలి, అంటే అంత అన్డైయింగ్ ప్యాషన్ ఉండాలి. వితౌట్ ప్రాపర్ గ్రౌండ్ వర్క్, ప్రాపర్ రీసెర్చ్, ఎవడో పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని చెప్పి మనం చేయకూడదు. కోర్ ఎసెన్స్, కోర్ వాల్యూస్ అంటే ప్రతి ఒక్కటి గ్రౌండ్ లెవెల్లో డీప్ డౌన్ నువ్వు రీసెర్చ్ చేసి నీ అణువు దాన్ని ఎక్కించుకుంటే కానీ నీకు ఆ కాన్సెప్ట్, ఆ ఫుడ్, ఆ బ్రాండ్, ఆ బిజినెస్ ఒక లైన్లోకి రాదు. సో నేను ఎప్పుడు చెప్తాను, ఊరికే డబ్బులు చూసో డబ్బుల కోసమో ఈ బిజినెస్ డబ్బుల కోసం కాదు. దిస్ ఈజ్ డబ్బుల్ బిజినెస్ కాదు. డబ్బులు ఎప్పుడు వస్తాయంటే నువ్వు డబ్బుల్ని ఎప్పుడైతే పక్కకు పెట్టి ప్యాషన్ని నువ్వు ఫాలో అయ్యి ద బెస్ట్ ఫుడ్, ద బెస్ట్ టేస్ట్, ద బెస్ట్ క్వాలిటీ ఇస్తున్న రోజులు డబ్బులు నీకు వద్దన్నా ఆటోమేటిక్గా వస్తాయి. బట్ డబ్బుల వెనకాల పరిగెత్తితే మాత్రం ఎప్పటికీ రావు. దిస్ ఈజ్ వాట్ ఐ టెల్ ఎవ్రీ సింగిల్ టైం. అమేజింగ్. ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో, ఇది కూడా ఈ మెసేజింగ్ కూడా కన్సిస్టెంటే. మన ప్రీవియస్ గెస్ట్ ఏంటి అంటే ఎఫ్ఎన్బి ప్యాషన్ ఒక్కటి ఉంటే సరిపోదు, ఇంకా చాలా సప్లై చైన్, ప్రోడక్ట్ని ఇచ్చేయడం, ఇన్నోవేట్ చేయడం, స్టాఫ్ని మేనేజ్ చేయడం, ఇలా మల్టిపుల్ అయిన తర్వాతే ప్రోడక్ట్ వస్తుంది, ఫుడ్ వస్తుంది అని. ఫేర్ ఎనఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ టుడే భరణ్. వీవ్ లెర్న్డ్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి, అసలు డీప్ లెవెల్లో రీసెర్చ్ చేసి మీరు అడిగారు. ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ఫుల్ టు న్యూ కమర్స్, ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీ పాడ్కాస్ట్లో నుంచి వస్తూ ఉంది. అండ్ ఇంకా మంచిగా మీరు చేయాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.